బంపర్ టు బంపర్ విత్ మీ గౌతమ్ బాబు ఆన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. మాటలు చెప్పి బతికేస్తామన్నారా? అది బిగ్ బాస్ సీజన్ 9 సమర్పిస్తున్న వారు కోల్గేట్. స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. ఇది రాయి కాదు, ఒక గుడ్డు. మన లైఫ్ లో ప్రయారిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మనం అనుకుంటాం ప్రతి ఒక్కరు ఒక ఫీల్డ్లోకి వచ్చామనంటే అబ్బా మనల్ని ఎవరైనా కొంచెం దగ్గరుండి సపోర్ట్ చేస్తే బాగుండు ఇదని అనుకుంటాం. అంటే చిన్న అపోహ ఉంటుంది, ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఏం సంపాదిస్తావురా, నీకేం మిగలదు. లైఫ్లో అవకాశాలు చెప్పిరావు, వచ్చాక వాటిని వదులుకోకూడదు. చాలా మందికి డౌట్ ఉంటుంది, సీరియల్స్ లో డబ్బులు ఎక్కువ వస్తాయా, సినిమాల్లో డబ్బులు ఎక్కువ వస్తాయా? దీని గురించి చెప్పాలంటే మూవీస్ లో డబ్బులు ఎక్కువ వస్తాయి కరెక్టే, కానీ మీరు కేజీఎఫ్ మూవీలో యష్ కి చెప్పాలంట మిస్ అయిందంట, అసలు ఏమైంది? అంటే మనకి అదృష్టం ఇలాగ దగ్గరికి వస్తుంది కొన్నిసార్లు. సేమ్ అదే నాకు కాంతారా ఫిలిం లో కూడా జరిగింది. భగవంతుడు ఒకరి పాపాలను అలాగే ఇంకొకరి పుణ్యాలను స్వీకరించాడు. డబ్బింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, వాయిస్ ఆర్టిస్టులు, నాట్ ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్టులు, వాయిస్ ఆర్టిస్టులు. అంటే ఇందులో మనం రేడియో వాటిల్లో ఉండే న్యూస్ యాంకర్స్ అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. దానికి వాగ్దేవి అవార్డ్స్ అనేసి చెప్పి స్టార్ట్ చేయబోతున్నాం. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను నరేష్. ఈరోజు మన హిట్ టీవీ స్టూడియోలో కొన్ని వేల ఎపిసోడ్లకు డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ అన్న చాలా సినిమాలకు కూడా చెప్పినారు గౌతమ్ గారు స్టూడియోలో ఉన్నారు, మాట్లాడదాం. హాయ్ అన్న. హాయ్ నరేష్. ఎలా ఉన్నారన్న? బాగున్నాను నరేష్, హ్యాపీగా ఉన్నాను. హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు మిమ్మల్ని చూస్తున్నా కూడా అదే అనిపిస్తుంది, పాజిటివ్ వైబ్స్ వస్తుంటాయి. సో మీ ఇంటర్వ్యూలు కూడా గతంలో అన్ని ఇలాగే స్మైల్ తోనే ఉంటాయి ఇంటర్వ్యూలు అన్ని కూడా. థ్యాంక్ యూ నరేష్. యాక్చువల్గా ఈ ఫీల్డ్కి వచ్చి దాదాపు ఒక 10 years అవుతుందా మీరు? యా, 2011 నుంచి నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ కెరియర్ స్టార్ట్ చేశాను. వాయిస్ ఫీల్డ్ కి 2007 నుంచి. 2007 నుంచి? ఎస్. ఓకే. 2007 లో నేను ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ మై కెరియర్, ప్రొఫెషనల్ కెరియర్ యాజ్ అ రేడియో జాకీ. రేడియో మిర్చి అనే మన ఎఫ్ఎం ఛానల్లో, అందులో ఈవినింగ్ 5 o'clock to 9 o'clock బంపర్ టు బంపర్ అని ప్రతిరోజు ఈవినింగ్. పొద్దున్న నేను కాలేజ్లో ఉండేటప్పుడే నేను జాబ్ వచ్చేసింది. ఇన్ఫ్యాక్ట్ గ్రాడ్యుయేషన్ సెకండ్ ఇయర్లో వైజాగ్లో ఉండేటప్పుడు, సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు జాబ్, పొద్దునంత కాలేజ్, సాయంత్రం అయ్యేసరికి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి వర్క్ అనమాట. ఓకే. పొద్దునంత ఫుల్ కష్టపడినా మళ్ళీ ఈవినింగ్ అందరినీ మళ్ళీ ఎంటర్టైన్ చేయాలి కదా. ఓకే. ఎవ్రీడే ఇంకా మళ్ళీ ఆర్జేగా అవతారం ఎత్తి బంపర్ టు బంపర్ విత్ మీ గౌతమ్ బాబు ఆన్ రేడియో మిర్చి 98.3 FM. ఇది చాలా హాట్ గురు. ఓకే. సో అప్పటి నుంచి మీకు ప్యాషన్ ఉంది మాట్లాడడం, ఓకే, ప్రజలతో మాట్లాడడం, ప్లస్ వాయిస్, సంథింగ్ రిలేటెడ్ టు వాయిస్. బికాస్ రేడియో అనేది ఒక ఓన్లీ వాయిస్, స్టైలిష్ గా మాట్లాడడం, వాయిస్ కి రిలేటెడే కదా. మనం వాయిస్ తో ప్రజలతో కనెక్ట్ అవ్వాలి. ఓకే. సో మీరు వైజాగ్ బిడ్డ అయితే. ఓకే. సో వైజాగ్ వాళ్ళందరూ ఒక ఓ వేసుకుంటారు. అంటే మీరు 2007లో అంత ప్యాషనెట్ గా ఆర్జే కావాలనుకున్నారు. అప్పట్లో ఈ యూట్యూబ్ ఛానల్స్, ఇంటర్వ్యూస్ ఏవి కూడా లేవు. టీవీలో ఎప్పుడన్నా ఒకసారి ఒక ఇంటర్వ్యూ అన్నా ఎలాంటిది వస్తుండే, కానీ ఆర్జే మనము 24 hours వింటూ ఉండే. సో అప్పుడే ఇలా మీరు ఆర్జే అవ్వాలి, నేను కూడా చెప్పాలి, నా వాయిస్ కూడా జనాలు వినాలి అని అనుకున్నారు. ఆ టైంలో ఎలా ఉండేదంటే, మా క్లాస్మేట్స్, ఫ్రెండ్స్ అందరూ అరే నువ్వు మాట్లాడడం మొదలు పెట్టావంటే ఇంకా మాట్లాడుతూనే ఉంటావు, ఇంకా అందరూ స్టాప్ ఉండదని అనేవారు. బాగా మాట్లాడుతావు అని అందరూ అనేవారు. ఈవెన్ కాలేజ్ లో సీనియర్స్ కానీ లెక్చరర్స్ కూడా వీళ్ళందరూ ఇష్టపడేవారు. మాటలు చెప్పి బతికేస్తామన్నారా? అది కానీ అదే ఇప్పుడు అలాగే బతుకుతున్నారు. మాకు సార్ ఉంటారు, ఏమయ్యా గౌతమ్ నువ్వు అక్షరాలు లక్షల్లో అమ్మేస్తున్నావు అయ్యా. ఓకే. అది అప్పుడు అర్థమయ్యేది, అక్షరాలని లక్షల్లో అమ్మేస్తావయ్యా అని అనేవారు. సో అది ఈ రోజు నిజమే కదా. మరి ఈ రోజు మనం మా మాటలతోనే డబ్బులు సంపాదిస్తుంటాం. ఎప్పుడన్నా అనిపిస్తుందా, నవ్వు వస్తుందా అలాంటి గుర్తు తెచ్చుకున్నప్పుడు? మాటలు చెప్పి బతికేస్తున్నాం. అవునవును, మాటలు చెప్పే బతికేస్తున్నాను అంటారు. మరి నేను మాటలు చెప్పే బతుకుతున్నాను. నా పొద్దున డే స్టార్ట్ అయినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు కేవలం నా మాటలే కదా, అంతే. దాదాపు మిమ్మల్ని నేను ఒక 1.5 years నుంచే దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నా. అంటే ఎప్పుడు చూసినా అంటే మనకి సండే, హాలిడే ఇలాంటి ఏం లేకుండా బిజీగా ఉంటుంది అనుకుంటా మీ షెడ్యూల్. అందరు డబ్బింగ్ ఆర్టిస్టులకి అలా ఉండకపోవచ్చు, కొంతమంది, అంటే నేను ఒక్కడినే అని కాదు కానీ, బట్ బాగా బిజీగా ఉండే వాళ్ళలో నేను ఒకడిని. లేడీస్ అండ్ జెంట్స్ ఇద్దరు కూడా బిజీగా ఉంటారు.
ఎక్కువ ఆక్యుపైడ్, అంటే బిజీ అనేది కాదు, ఐ కెన్ సే ఐఎమ్ ఆల్వేస్ ఆక్యుపైడ్. ఏదో ఒక వర్క్తో ఉంటాను. ఉంటుంది. బిజీ అనేది ఏం లేదు, నా కోసం నేను టైం కేటాయించుకోవచ్చు, బట్ ఆక్యుపైడ్గా ఉంటా. బికాస్ నేను ఐ వర్క్ ఇన్ మల్టిపుల్ వర్టికల్స్. లైక్ ఐ వర్క్ ఫర్ టీవీ ఛానల్స్, అంటే టీవీ సీరియల్స్కి డబ్బింగ్ చెప్తాను, మూవీస్కి డబ్బింగ్ చెప్తాను, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ డబ్బింగ్ చెప్తాను, తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వెబ్ సిరీస్ డబ్బింగ్ చెప్తాను, నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్, హిస్టరీ ఛానల్, యానిమల్ ప్లానెట్, డిస్కవరీ. ఈ వీటితో పాటు పొలిటికల్ యాడ్స్ అని, కార్పొరేట్ ఫిల్మ్స్ అని, ఇంగ్లీష్ వాయిస్ ఓవర్స్. దాని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ ట్యుటోరియల్స్, అంటే ఇప్పుడు మనకి బైజూస్ లాంటివి ఉంటాయి, చిన్నపిల్లలకి ఎడ్యుకేషనల్ ట్యుటోరియల్స్ ఉంటాయి, వాళ్ళకి నేను అది కూడా వాయిస్ ఇస్తూ ఉంటాను. పాకెట్ ఎఫ్ఎం, కుకు ఎఫ్ఎం, ఇట్లా వీటన్నిటిలో కూడా స్టోరీస్ చెప్తాను, స్టోరీ రీడింగ్ అనమాట, స్టోరీ టెల్, ఇట్లాంటి సో ఇలా మల్టిపుల్ డైమెన్షన్స్ ఉన్నాయి కాబట్టి సో ఎక్కువ వర్క్స్తో ఆక్యుపైడ్గా ఉంటాం. సో అందుకు మండే అని ఉండదు, సండే అని ఉండదు, ప్రతిరోజు వర్క్ ఉంటుంది. బట్ ఇట్ డిపెండ్స్, మన లైఫ్లో ప్రయారిటీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఒక 4-5 పనులు ఉన్నాయి, ప్రయారిటీ వైజ్గా వెళ్ళాలి, ఏదొస్తే అది చేసేయడం కాదు. ప్రయారిటీ దేని మీద ఇస్తున్నాం, ఇది ఓన్లీ ప్రొఫెషనల్గానే మాత్రమే కాదు, మన పర్సనల్గా కూడా మన లైఫ్లో మనం డిజైన్ చేసుకున్నది. ఎవడి కథకు ఆడే హీరో. అవును, మనం ఎలా ప్రయారిటీస్ చూస్ చేసుకుంటామో మన లైఫ్ అంత బాగా లీడ్ అవుతుంది. అనుకున్నారా ఆ రోజు ఆర్జేగా చేసిన తర్వాత ఆర్జేగానే ఉంటాను అనుకున్నారా, లేదా ఇలా డబ్బింగ్లోకి వస్తాను, డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుతానని నేను ఏ రోజు అనుకోలేదు. ఈవెన్ నేను రేడియో జాకీగా ఉండేటప్పుడు కూడా నాకేంటంటే చిన్నప్పటి నుంచి నా ఏమో ఐ వాంట్ టు బికమ్ అన్ ఆర్టిస్ట్, లైక్ ఫిల్మ్ యాక్టర్, హీరో అవ్వాలని బాగా ఊహ తెలిసినప్పటి నుంచి ఎప్పుడు అదే ఉండేది. కాకపోతే ఎలా అవ్వాలో తెలియదు, నాకు ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. సో ఇంకా అలా సాగుతూ ఉండగా చాలా మందిని ఇంటర్వ్యూ చేసేవాడిని నేను రేడియో మిర్చిలో ఉండేటప్పుడు. డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, ఫిల్మ్ స్టార్స్ వీళ్ళందరూ ఇంటర్వ్యూ చేసేటప్పుడు అసలు ఫిలిం ఇండస్ట్రీ ఇలా ఉంటుందా అని అప్పుడు తెలుసుకున్నాను నేను. ఎందుకంటే వైజాగ్లో ఉంటాం, మనకు అంత ఐడియా లేదు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మెల్లమెల్లగా కొంచెం అక్కడ వైజాగ్ నుంచి హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయించుకొని ఇక్కడికి వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నప్పుడు అందరినీ అబ్జర్వ్ చేస్తుంటే అప్పుడు తెలిసింది, ఓహో ఇలా ఇన్ని వర్టికల్స్ ఉంటాయి ఈ ఫిలిం ఇండస్ట్రీలో అని అప్పుడు తెలిసింది. సో దెన్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. అక్కడి నుంచి నా కెరీర్ మళ్ళీ కొంచెం మలుపు తిరిగి 2011 నుంచి మూవీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా వచ్చాను. దాని తర్వాత టీవీ సీరియల్స్ కూడా చెప్తున్నాను. సో రావడమే మీరు సినిమాలకు చెప్పేస్తున్నారు. ఓకే, చాలా మందికి తెర వెనకాల ఉన్నప్పుడు తెర ముందుకు రావాలని కోరుకుంటూ ఉంటారు, కానీ మీరు ముందు తెర ముందు ఉన్నారు, యాజ్ యాంకర్గా ఉన్నారు. ఎందుకు మళ్ళీ తెర వెనకాల పోవాల్సి వచ్చింది అలా? అంటే మనం ఎన్నెన్నో అనుకుంటాం. ఎన్ని రోజులు చేస్తున్నారు? నేను ఐ న్యూస్ అనే ఛానల్లో 5 years ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కి యాంకర్ గా చేసాను. నాట్ ఫర్ ది న్యూస్ థింగ్స్, సినిమా ఇంటర్వ్యూలు కూడా. సినిమా ఇంటర్వ్యూలు, మూవీ ట్రివియా, వీటన్నిటి గురించి చెప్తా ఉండేవాళ్ళం, మూవీ రివ్యూస్ గురించి కానీ అట్లా ఇవన్నీ షోస్ చేస్తుండేవాడిని 5 years చేస్తూ. అట్ ద సేమ్ టైం దాంతోపాటు మెల్లగా డబ్బింగ్ కూడా స్టార్ట్ చేశాను. ఎలా అంటారు డబ్బింగ్లోకి చాలా ర్యాండమ్గా ఎవరో చెప్పారు, ఇలా శ్రీనగర్ కాలనీలో పలానా స్టూడియో దగ్గర ఇలాగ ఆడిషన్స్ అవుతున్నాయంటే, ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి డబ్బింగ్ ఆర్టిస్ట్ ఆడిషన్స్ అవుతున్నాయంటే ఒకసారి ట్రై చేయను. రిథమ్ స్టూడియో కాదు, అది ఎల్జే స్టూడియో అని ఉండేది అన్నమాట. సో ఆ ఎల్జే స్టూడియో దగ్గర జరిగింది. అక్కడికి వెళ్ళాం, దాదాపు 400 మంది వచ్చారు. అందులో 40 మందిని తీసుకున్నారు, 20 మేల్ 20 ఫిమేల్. అది కూడా ఏంటంటే ఏజ్ వైజ్ గా తీసుకుంటారు. 20 years ఏజ్ గ్రూప్ లో కొంతమంది, 30 years ఏజ్ గ్రూప్ కొంతమంది, అబౌవ్ 50 కొంతమంది, అట్లాగా. సో 20 మంది మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ లో నేను ఐ గాట్ సెలెక్టెడ్ అనమాట 2011లో. ఫస్ట్ ఏ సినిమాకి చెప్పారు మీరు డబ్బింగ్? ఫస్ట్ దూకుడు అనే సినిమాలో ఫస్ట్ ఫిలిం అదే. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా ఎంటర్ అయ్యాను, కార్డు వచ్చింది, ఫస్ట్ సినిమా అదే. అండ్ అందులో క్రౌడ్ వర్క్ వెళ్ళి శంకరన్న జిందాబాద్ అని చెప్పి అందరూ అరవాలి. అంతే ఆశ్చర్యంగా అనిపించింది, ఏంటి ఇంతమంది అలా అరవాలి, ఇంకా గట్టిగా రవ్వండి అంటున్నారు. ప్రకాష్ రాజు వచ్చిన ఎంట్రీ సీన్ వచ్చినప్పుడల్లా అరుస్తూ ఉండాలన్నమాట. సో అలా ఇంకా ఆ సినిమాలో రకరకాల క్యారెక్టర్స్ అప్పుడు. సో క్రౌడ్ వర్క్ అనేది చాలా క్రూషియల్. ఏ డబ్బింగ్ ఆర్టిస్ట్ కైనా ఒక తన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు క్రౌడ్ వర్క్ కనీసం ఒక 10-15 సినిమాలు క్రౌడ్ వర్క్స్ చెప్తే చాలా విషయాలు తెలిసిపోతాయి ఆ సినిమా చెప్పేటప్పుడు. ఎందుకంటే ఆ సినిమాని చాలా ఎక్కువగా చూసేది వాళ్ళే, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. క్రౌడ్ వర్క్ అంటే ఒక 10 మంది, అక్కడ రిక్వైర్మెంట్ బట్టి 10 మంది, 20, 30, 100 మంది కూడా క్రౌడ్ వర్క్ ఉంటారన్నమాట. ఒకటే సూట్లో కూర్చొని, ఒకటే రూమ్లో కూర్చొని మధ్యలో ఇలా మైక్స్ పెడతారనమాట. వాళ్ళు ప్లేస్మెంట్స్ చెప్తారు, మీరు ఇక్కడ నించోవాలి అని. ఎవరున్న ప్లేస్లో వాళ్ళే
అందరూ అరవడం అని, లేకపోతే చాటరింగ్ మాట్లాడుతున్నప్పుడు మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం, బర్బరింగ్. మర్మరింగ్ అని అట్లాగా ఒక రెస్టారెంట్లో కూర్చొని మాట్లాడుతున్నాం, వెనకాలంతే అంబియన్స్ కావాలి. రైట్. సో ఆ వాయిస్ అట్లా అనమాట. దానికోసం అదంతా క్రౌడ్ రియల్గా చేస్తారు, అంతేగాని ఏదో స్టాక్ ఫుటేజ్ లాగా స్టాక్ వాయిసెస్ అలా Right, వాడడం అవును. ఉండదు. సో క్రౌడ్ వర్క్తో నా కెరియర్ స్టార్ట్ అయింది. దాని తర్వాత క్రౌడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ బిట్ వర్క్ ఉంటుంది. Okay. దాని తర్వాత స్మాల్ క్యారెక్టర్, తర్వాత బిట్ వర్క్ బిగ్ అంటే క్యారెక్టర్. ఏముంటదన్నా? బిట్ వర్క్ అంటే ఇప్పుడు ఆటో డ్రైవర్ అలా వచ్చి వెళ్ళిపోతాడు కదా, Okay. కొరియర్ బాయ్, మేడం కొరియర్ Okay. సిగ్నేచర్ మేడం, క్యాష్ ఆన్ డెలివరీ మేడం, అలా వచ్చి వెళ్ళిపోతారు Okay. కదా. సో అవి బిట్ వర్క్ అనమాట. అట్లా ఒకే వ్యక్తి ఒక సినిమాలో ఒక 4-5 చోట్ల వాయిస్ చెప్తారు. అది కూడా అంతే, ఒకేసారి ఒక 5-6 కలిపి కూర్చుంటారు. వీడికి నువ్వు చెప్పు, ఆటో డ్రైవర్ నువ్వు చెప్పు, వీడికి నువ్వు చెప్పు అని అట్లా పిలుస్తూ ఉంటారు. ఓకే. సరదాగా ఉంటుంది, బాగుంటుంది, ఫన్నీగా ఉంటది. ఎస్, చాలా బాగుంటుంది. సో ఇష్టంతో చేసింది ఏది కష్టం అనిపోయేది. సో మీరు చెప్తుంటే ఇంకా అంటే ఇష్టంగా చాలా ప్యాషన్గా చేసినట్టు అనిపిస్తుంది ఆ డబ్బింగ్ అంతా కూడా. అవును. సో అప్పుడు బాగా అలా స్టార్టింగ్ కదన్న కెరియర్లో, అవును. చాలా మీకు ఎంకరేజ్మెంట్ బాగుంటుండేనా వేరే మీ? నాకు తోటి వాళ్ళతో ఎంకరేజ్మెంట్ అందరి దగ్గర ఎంకరేజ్మెంట్ ఉండదు. మనం అనుకుంటాం ప్రతి ఒక్కరు ఒక ఫీల్డ్లోకి వచ్చామనంటే అబ్బా మనల్ని ఎవరైనా కొంచెం దగ్గరుండి సపోర్ట్ చేస్తే బాగుండు ఇదని అనుకుంటాం మనం. కాకపోతే అందరూ సపోర్ట్ చేయరు, బికాస్ దిస్ ఈస్ అ కాంపిటేటివ్ ఫీల్డ్. ఓకే. వచ్చిన ప్రతి ఒక్కరికి రా బాబు నీకు కూడా నేర్పించేస్తా, ఇది ఇలా చెప్పేసి ఇంతే ఇంకేం లేదు అని ఎవరు చెప్పరు. ఎందుకంటే వాళ్ళ టెక్నిక్స్ వాళ్ళు చెప్పేస్తే ఏమైతుంది, వాళ్ళు డైల్యూట్ అయిపోతుంది కదా. వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి ఒక టాలెంట్ నేర్చుకుంటారు, లేకపోతే ఇంకోటి వెంటనే టపీమని నేర్పించారు. కాకపోతే నా సీనియర్ సభ్యులు చాలామంది నాకు బాగా సపోర్ట్ చేశారు, లేడీస్ జెంట్స్ కూడా. ముఖ్యంగా జెంట్స్కి ఎక్కువ సపోర్ట్ ఉండదు, లేడీస్ ఎక్కువ సపోర్ట్ ఉండదు. ఎందుకంటే వాళ్ళు మనం బాగా సపోర్ట్ చేసాం అనుకో, రేపు కొత్తగా వచ్చినోడే వాళ్ళు మనల్ని మించి వాళ్ళకు ఉంటుంది. ఎస్, అదే చిన్న ఒక భయం ఉంటుంది. అందుకని అన్నాను దిస్ ఇస్ ఎ కాంపిటేటివ్ ఫీల్డ్. అప్పుడు మీతో ఉన్న వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారా డబ్బింగ్ లో? ఉన్నారు, నాతో పాటు బ్యాచ్ వచ్చిన వాళ్ళందరూ కూడా మా ఫ్రెండ్స్ యాక్టివ్గా ఉన్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే మా 2011 బ్యాచ్ ఇస్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాచ్. మా డబ్బింగ్ అవకాశాలు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి అవకాశాలు. అందరూ బాగా అంటే బాగా షైన్ అవుతున్నారు. అంటే లైక్ మూవీలో మంచి క్యారెక్టర్ ఆర్టిస్టులుగా డబ్బింగ్, అలాగే మంచి మెయిన్ లీడ్స్ చెప్తున్నారు హీరోస్కి, హీరోయిన్స్కి, వీళ్ళందరికీ కూడా మంచిగా చెప్తా ఉన్నారు. ఓకే. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో చాలా మంది, అంటే డబ్బింగ్లో ఉన్న వాళ్ళు చాలా మంది రకరకాల ఫీల్డ్లో షైన్ అయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి డబ్బింగ్ దశాబ్దోత్సవాలకు వచ్చినప్పుడు బిత్తిరి సత్తి దగ్గర నుంచి చాలా మంది ఇండస్ట్రీలో, ఝాన్సీ గారు, చాలా మంది డబ్బింగ్ యూనియన్లో వాళ్ళ కార్డ్ నెంబర్స్ ఉన్నాయి. సో డబ్బింగ్లో అసలు కెరియర్లో వాళ్ళకు అవకాశాలు ఎలా ఉంటాయి, వాళ్ళ సంపాదన ఏ విధంగా ఉంటుందని చాలా మందికి డౌట్లు ఉంటాయి. ఎలా ఉంటాయి అవకాశాలు, ఎలా ఉంటాయి వాళ్ళ ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి? ఒకప్పటి సంగతి నేను చెప్పలేను, కానీ ఇప్పుడు లాస్ట్ పోస్ట్ కోవిడ్, ప్రీ కోవిడ్, ఓకే, పోస్ట్ కోవిడ్ తర్వాత ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి చాలా పెద్దపీట వేస్తున్నారు ప్రేక్షకులందరూ. ఒకప్పుడు ఓటీటీ ఇవన్నీ అంత ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ వచ్చేయడం వల్ల, ఒకప్పుడు ఏంటంటే మన ఇండియాలో ఓన్లీ అమెజాన్ ప్రైమ్ ఒకటే ఉండేది. దాని తర్వాత ఇప్పుడు హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, తర్వాత ఎంఎక్స్ ప్లేయర్ అదొకటి వచ్చేసింది, జీ5 వచ్చింది, తర్వాత సోనీ లివ్, ఇలా రకరకాల ఓటీటీ ప్లాట్ఫామ్స్ రావడం వల్ల నెంబర్ ఆఫ్ వర్క్స్ ఉంటున్నాయి ఇప్పుడు. అది వేరే లాంగ్వేజెస్ నుంచి కూడా మన లాంగ్వేజెస్కి అనువదించబడుతున్నాయి, కాబట్టి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కోవిడ్ తర్వాత నుంచి అందరూ ఇంట్లోనే కూర్చొని ఎంటర్టైన్మెంట్ అలవాటు అయిపోయారు. అవును. సో అందుకని అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఈవెన్ ఇప్పుడు కూడా కొరియన్ షార్ట్స్ అవన్నీ వస్తూ ఉంటాయి మనకి ఫేస్బుక్లో, అలా స్క్రోల్ చేస్తూ ఉంటే కొరియన్ షార్ట్స్ వర్టికల్స్ అంటారు, కొరియన్, చైనీస్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. సో వీటికి కూడా ఒరిజినల్ లాంగ్వేజెస్లో కొరియన్, చైనీస్ ఏది ఉంటే అవన్నీ తెలుగులోకి అనువదించబడుతున్నాయి. సో దీనివల్ల అందరు ఆర్టిస్టులకి అవకాశాలు వస్తున్నాయి. ఇంతకుముందు ఏంటంటే 100 మందో 200 మంది ఉంటే అందులో 50-60 మంది మాత్రమే యాక్టివ్గా ఉండేవాళ్ళు, మిగతా వాళ్ళందరికీ పని అంత ఉండేది. ఇప్పుడు అందరికీ పని వస్తుంది, అందరు బాగా చేస్తున్నారు. రైట్. అండ్ సంపాదన విషయానికి వస్తే ఇంత అని నేను చెప్పలేను, కానీ ఇప్పుడు ఈరోజు ప్రజెంట్ మార్కెట్లో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఒక మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎలా అయితే సంపాదిస్తాడో దానికి ఈక్వల్గా వస్తుంది. చాలామంది అనుకోవచ్చు, అంటే చిన్న అపోహ ఉంటుంది, ఫిలిం ఇండస్ట్రీలోకి వెళ్ళిన తర్వాత ఏం సంపాదిస్తావురా, నీకేం మిగలదు, నీ కష్టాలు అయిపోతాయి, బయటికి కనిపించే అందాలే కాదు వెనకాలంత బోల్డ్ అంత కష్టాలు అవన్నీ ఉంటాయనంట. ఇది నిజమే, కానీ అన్ని వేళల్లో నిజం కాదు. టాలెంట్ ఉన్నోడికి ఎక్కడైనా మంచిగా చాలా బాగుంటుంది. నాట్ ఓన్లీ ఫిలిం ఇండస్ట్రీ, ప్రతి ఫీల్డ్, సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే ఇంకా డాక్టర్స్ ఫీల్డ్ అవనివ్వండి, ఇంజనీరింగ్, ఏ ఫీల్డ్ అయినా కానీ మన దగ్గర టాలెంట్ ఉంటే మనం ఎక్సలెన్స్ చూపించగలుగుతాం. మనం ఎంతోమంది డాక్టర్స్ ఉన్నారు, మంచి డాక్టర్ అంటే పేరు చెప్పు అని అంటారు. మిగతా వాళ్ళందరూ డాక్టర్ కదా, మంచి డాక్టర్ అంటే. అందుకని అంటున్నారు, ఇప్పుడు మేము ఎంతో మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు, మంచి డబ్బింగ్ ఆర్టిస్ట్ అని మనం పేరు తెచ్చుకోవాలి. ఆ పేరు తెచ్చుకోవాలంటే చాలా కష్టపడాలి, శ్రమ
పట్టుదల, ఓర్పు, సహనం ఇవన్నీ ఉండాలి. చేస్తే ఆ పొజిషన్కి మనం రీచ్ అవుతాం. దానికోసం మనం ప్రాకుడాలి. ఓకే. మీరు సినిమా డబ్బింగే చెప్పినారు. చెప్పడమే. కానీ దాదాపు కొన్ని వేల ఎపిసోడ్లకు సీరియల్స్‌కే మీరు నాకు తెలిసి సీరియల్స్‌లోనే బిజీగా ఉన్నారనిపిస్తది. సినిమాలు తక్కువ, సీరియల్స్ ఎక్కువ అని. అంతేనా? అవును. సీరియల్స్ అంటే డైలీ అఫైర్ కదా! ఇట్స్ డైలీ ఎవ్రీ డే ఎపిసోడ్స్ టెలికాస్ట్ అవుతాయి. ఇప్పుడు మనం ఒక 10 సీరియల్స్‌లో చెప్తున్నాం అనుకోండి. అంటే ప్రతిరోజు 10 ఎపిసోడ్లు మనం డబ్బింగ్ చెప్పాలి. హీరో, హీరోయిన్‌కి నేను మెయిన్ హీరోస్‌కి చెప్తా. మెయిన్ లీడ్స్ చెప్తా కాబట్టి. సో దానివల్ల ప్రతి ఎపిసోడ్‌లో హీరో ఎక్కడో దగ్గర ఉంటాడు ఖచ్చితంగా. రైట్. సీరియల్‌లో ఎక్కువ ఆడవాళ్ళకే పెద్ద పాత్రలు ఉంటాయి. ఒక డైలాగ్ మొదలు పెట్టారంటే 2, 3 పేజీలు ఆడవాళ్ళదే ఉంటది. ఏడుపు మొదలు పెట్టారంటే ఇంక కంటిన్యూస్‌గా ఒక 10 మినిట్స్ ఎడుతూనే ఉంటారు. ఓకే. సో మగవాళ్ళకి డైలాగులు అంత ఎక్కువ ఉండదు. తక్కువే ఉంటాయి. సో అమ్మాయిలకే ఎక్కువ ఉంటది. బట్ హీరో లేకుండా అయితే ఎపిసోడ్ ఉండదుగా. సో ఒక 10 సీరియల్స్ చెప్తున్నా అంటే ప్రతిరోజు 10 ఎపిసోడ్లు కంపల్సరీగా డబ్బింగ్ మనం చెప్పాల్సి వస్తుంది. చాలా మందికి డౌట్ ఉంటది. సీరియల్స్‌లో డబ్బులు ఎక్కువ వస్తాయా? సినిమాల్లో డబ్బులు ఎక్కువ వస్తాయా? సినిమాలోనే డబ్బులు ఎక్కువ వస్తాయి కదా! డబ్బింగ్ ఆర్టిస్ట్‌లకని. దీని గురించి చెప్పాలంటే మూవీస్‌లో డబ్బులు ఎక్కువ వస్తాయి కరెక్టే. కానీ అది వన్ డే కదా! One day. ఒకసారి వస్తది. మళ్ళీ నెక్స్ట్ ఫిల్మ్ ఇమ్మీడియేట్‌గా 1 వీక్‌లో వస్తది, 1 మంత్‌లో వస్తది మనం చెప్పలేం. చెప్పలేం. బట్ సీరియల్ ఎలా అంటే ఒక సీరియల్ స్టార్ట్ అయిందనంటే 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అలా రన్ అవుతా ఉంటది. ఓకే. సో మనం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఓకే. సీరియల్‌కి తక్కువే రావచ్చు. బట్ ఎవ్రీ మంత్ ఒక 30,000, 40,000 వచ్చిందనుకోండి ఒక సీరియల్‌లో. అది అలాగా 4 సంవత్సరాలు వచ్చిందంటే మంచి గ్యారంటీడ్ ఇన్‌కమ్. అలాగే 2, 3 సీరియల్స్ చెప్పొచ్చు. 2, 3 సీరియల్స్ చెప్పొచ్చు. దానికి లిమిట్ ఏం లేదు. ఓకే. మనకి తెలుగు టెలివిజన్‌లో 70 సీరియల్స్ టెలికాస్ట్ అవుతాయి. అన్ని ఛానల్స్ కలిపి. 70 సీరియల్స్‌లో అంటే 70 మంది హీరోలు, 70 మంది హీరోయిన్‌లు, 70 మంది విలన్లు అవకాశాలు ఉన్నాయి. రైట్. మీరు యాంకర్ నుంచి డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా వచ్చినారు. సో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా సక్సెస్ అయినారు. కానీ మీరు తెర వెనకాల ఉన్నామే అని ఎప్పుడైనా బాధ అనిపించిందా? యాంకర్‌గా ఉండి ఇంకా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేయొచ్చు, హోస్ట్ చేయొచ్చు, పెద్ద యాంకర్ కావచ్చు, ఇంకా ఫేమ్ ఎక్కువ వస్తుందని ఎప్పుడైనా అనిపించిందా? అప్పుడప్పుడు అనిపిస్తది. బట్ ఇట్స్ నాట్ ఔట్ ఆఫ్ జెలసీ అలా అని కాదు గానీ, ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను మా టీవీకి వర్క్ చేసేటప్పుడు రవి, యాంకర్ రవి, ఓకే. ప్రదీప్ వీళ్ళందరూ అంటే మేమందరం ఒకప్పుడు కొలీగ్స్. ఒక్క బ్యాచ్ మీరంతా. ఒకసారి కెరియర్ స్టార్ట్ చేసాం. ఓకే. సో కాకపోతే ఏంటంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ వెరీ వెరీ ప్రౌడ్ అబౌట్ దమ్. బికాస్ నాతో పాటు అరే అనుకుని అందరూ కలిసి సరదాగా ఉండేవాళ్ళం ఒక చోట వర్క్ చేసి. వాళ్ళు ఒక్కసారి అంటే స్టేజ్ ఇప్పుడు నేను ప్రౌడ్గా చెప్పుకుంటారే మా ఫ్రెండ్ అని చెప్పుకుంటాం. బట్ అప్పుడప్పుడు అనిపిస్తుంది మేబీ నేను కూడా ఇలా ఉంటే నేను ఈ పాటికి ఎలా ఉండేవాడినో అని అనిపిస్తుంది. అప్పుడప్పుడు అనిపిస్తుంది మనం అనిపిస్తుంది. సో యాంకర్ రవి, ప్రదీప్ అన్న మీరంతా ఒక బ్యాచ్. కలుస్తుంటారా అప్పుడప్పుడు? రేర్. ఇప్పుడు అంటే అందరు బిజీ అయిపోయారు. నేను బిజీగా ఉన్నాను, వాళ్ళు వర్క్ పరంగా. మీరు వాళ్ళ గురించి చెప్పొచ్చు మా ఫ్రెండ్స్ అని, వాళ్ళు కూడా మీ గురించి చెప్పొచ్చు నా ఫ్రెండ్ అని చెప్పి. సందర్భం వస్తే ఖచ్చితంగా అయ్యా డెఫినెట్ గా చెప్తారు. సో మీరు కూడా మీ ఫీల్డ్ లో సక్సెస్ అయినారు కాబట్టి. ఎందుకన్నా ఎప్పుడు మీరు ఆర్టిస్ట్ గా ట్రై చేయాలి అనుకోలేదా? ఎవరు చెప్పలేదా? లేదు. అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ నాకు మనసులో కోరిక అదిగే. నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు కూడా ఆర్టిస్ట్ గా వెళ్ళాలని. కాకపోతే అప్పుడు నాకేంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ లేదు, ఒక సోర్సింగ్ లేదు, ఈ ఛానల్లో ఈ ద్వారా వెళ్ళాలి అని నాకు ఎవరు తెలియదు. బట్ నేను డబ్బింగ్ లో బిజీ అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు బాగా బిజీగా ఉన్నప్పుడు టు బి వెరీ ఫ్రాంక్ నేను ఏదైనా ఫిలింకి డబ్బింగ్ చెప్తా ఉంటే కో డైరెక్టర్ కానీ డైరెక్టర్ కానీ చూస్తారు. మనం డబ్బింగ్ ఆ హీరోకి డబ్బింగ్ చెప్తున్నప్పుడు మనం చూసి అబ్బా బాగా చెప్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ఇంత బాగా చెప్తున్నాడు, మనం ఏదైనా చెప్తే టక్మని క్యాచ్ చేస్తున్నాడు, ఎక్స్ప్రెషన్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తో కూడా అంత బాగా చేస్తున్నాడు అంటే డబ్బింగ్ చెప్పాలి అన్నప్పుడు అక్కడ మాడ్యులేషన్ ఆ ఎమోషన్ తేవాలంటే మన ఫేస్లో కూడా మనం తీసుకొస్తేనే కదా అక్కడ ఎనాక్ట్ చేయాలి వాయిస్. ఉత్తి వాయిస్ చెప్తున్న మనం అని అంటే మొహం కూడా అలా పెట్టాలి ఎక్స్ప్రెషన్, అప్పుడే కదా సౌండ్ అట్లా వస్తుంది. సో అవన్నీ చూసినప్పుడు అడుగుతారు నెక్స్ట్ దానిలో మంచి క్యారెక్టర్ చేస్తారా అని. చెయ్యాలని ఇప్పుడున్న నాకు ఈ బిజీలో ఉండడం వల్ల నేను కమిట్మెంట్ ఇవ్వలేను. ఓకే. సో అందుకని ఇప్పుడు మెయిన్ ఫోకస్ అంతా డబ్బింగ్ మీదే పెట్టా. ఓకే. సో కానీ ఎక్కడో ఒక దగ్గర అరే చెప్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, కానీ సెట్ అవ్వదు. ఇంకా ఫ్యూచర్లో అయినా ఏమైనా ఉన్నదా థాట్ ఇలాంటివి చేయాలని? ఎప్పుడైనా అవకాశం వస్తే ఖచ్చితంగా చేస్తా. కాకపోతే ఏంటంటే కమిట్మెంట్ 15 days షూటు 20 days షూటు అని అంటే కష్టం. ఎందుకంటే మనకి బోల్డ్ అని కమిట్మెంట్స్ ఆల్రెడీ డబ్బింగ్ కమిట్మెంట్స్ ఉన్నాయి. 3 days షూటింగ్ ఉంటుందండి అంతేనండి మీ క్యారెక్టర్ అంటే ఓకే దానికైతే పర్ఫెక్ట్ డెఫినెట్గా వెళ్తాం. ఏదో హాలిడే వెళ్ళినట్టు వెళ్ళి మనం షూట్ చేసుకుని వస్తాం. ఓకే. మీకు ఇలా ట్రిప్లు వేయాలి, టూర్లు వేయాలంటే చాలా ఇష్టం అని విన్నాము. చాలా దేశాలు కూడా తిరిగినారంట. అవును, నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. విత్ ఫ్యామిలీ కొన్ని నేను సింగిల్ గా సోలో అంటే మరి ఒక్కడనే వెళ్ళలే, ఫ్రెండ్స్ లైక్ మైండెడ్ పీపుల్. ఇప్పుడు ఈ ట్రిప్ కి ఓకే ఒక 3-4 మెంబర్స్, ఇంక ఈ ట్రిప్ కి ఇంకో 3-4 మెంబర్స్ అట్లాగే వెళ్తా ఉంటాం. నేను ఇప్పటికొచ్చి 21 కంట్రీస్ వెళ్ళాను. 21 కంట్రీస్ విజిట్ చేశాను. అందులో USA 2 సార్లు, థాయిలాండ్ 7 times, తర్వాత UK అందులో 7 countries అందులోనే అయిపోయింది. UK యునైటెడ్ కింగ్డమ్లో.
అట్లా కంబోడియా, నేపాల్, శ్రీలంక, ఇండోనేషియా, బాలి ఇవన్నీ ఎక్కువ ట్రావెల్ చేశాను. 21 కంట్రీస్ ఇప్పటివరకు కవర్ చేశాను. యాక్చువల్లీ 2025 ఎండింగ్ కల్లా 25 కంట్రీస్ చూడాలి అని కోవిడ్ టైంలో అనుకున్నారు. బట్ అది టైం కుదరక వెళ్ళలేకపోయాను, లేకపోతే వెళ్ళాలనేది కోరిక. బిజీ షెడ్యూల్ వెళ్ళలేదు. ఓకే, సో మీకు యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా? అవును, మీ అబ్బాయి నడిపిస్తారా? విన్నాం, నిజమేనా? వాడు కూడా ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. గౌతమ్ వాక్స్ నా ఛానల్ పేరు. అప్పుడు విద్యా వాక్స్ అని అప్పుడు బాగా ఫేమస్ అయింది. వివోఎక్స్ వాక్స్ అంటే వాయిస్, సంథింగ్ రిలేటెడ్ టు వాయిస్. సో అందుకని నా ఛానల్ పేరు గౌతమ్ వాక్స్ అని పెట్టుకున్నాను. కోవిడ్ తర్వాతే ట్రావెల్ కోసమనే ఛానల్ పెట్టాను. దాని తర్వాత ఏంటంటే టైం కొంచెం తక్కువ, దానికోసం చాలా టైం కేటాయించాలి. నా స్క్రిప్ట్ నేనే రాసుకోవాలి, నా ఎడిటింగ్ నేనే చేసుకుంటాను, మళ్ళీ తిరగాలి. ఇవన్నీ చేసిన తర్వాత టైం పడుతుందని చెప్పేసి మల్టీ టాస్క్ అవుతుంది. అందుకని దాని మీద కొంచెం ఇప్పుడు కొంచెం తగ్గించా టైం కేటాయించడం. సో మీరు రెగ్యులర్ గా బిజీ ఉంటారు, సండే మండే అన్నట్టు కాకుండా. సో ఎప్పుడైనా టైం కేటాయించాలి ఫ్యామిలీకి అన్నప్పుడు షెడ్యూల్ని మీరు ఏమన్నా పక్క పెట్టి వన్ డే అలా ఫ్యామిలీకి కేటాయిస్తుంటారా లేదా? ఖచ్చితంగా ఫ్యామిలీ ఫస్ట్. లైఫ్లో ఎంత సాధించాం, ఎంత డబ్బులు సంపాదించాం, పేరు అని కాదు, ఫస్ట్ ఫ్యామిలీ. మనం ప్రపంచంలో ఎంత తిరిగినా లాస్ట్ రాత్రి మళ్ళీ ఇంటికే వస్తాం, మన ఇంటికే వస్తాం. ఓకే, బయట ఎక్కడ తిరిగినా మళ్ళీ ఫైనల్గా మన ఇంటికి వస్తాం. సో అంత ఇంపార్టెంట్ స్థానం మన హౌస్. మన హౌస్లో ఒక బ్యూటిఫుల్ హార్మనీ మెయింటైన్ చేయాలి. మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా, వైఫ్ అండ్ హస్బెండ్ బోత్ పర్సన్స్ వర్కింగ్ ఉన్నా కూడా బయట ఉన్న ప్రెషర్స్, టెన్షన్స్ ఇంట్లో వాళ్ళ మీద రుద్దకుండా మనలో మరి ఉంచుకొని వాళ్ళతో మళ్ళీ ఒకవేళ వాళ్ళు ఏదైనా డిప్రెషన్లో ఉన్నా మనం వాళ్ళు ఒకరికొకరు మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉండాలి. సో అట్లా, బికాస్ మా వైఫ్ తనే షీఈ్ ఇన్ టు బిజినెస్, నేను ఐ మీన్ టు డబ్బింగ్, ఇద్దరం బిజీ ఉంటాం. వీ హ్యావ్ ఓన్లీ వన్ సన్. తనకి నేను ఫుల్ సపోర్ట్ చేస్తా, తను నాకు ఫుల్ సపోర్ట్ చేస్తుంది. సపోర్ట్ అంటే మరేం లేదండి, మనం ఓకే నీకు నచ్చిందా చెయ్యి, ఓకే నీకు అది ఇష్టమా తీసుకో, నీకేది హ్యాపీనెస్ ఇస్తుందో ఆ దారిలో నువ్వు వెళ్ళు అని. సపోర్ట్ అంటే మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు. ఓకే, ఎవరైనా వైఫ్ ఆర్ హస్బెండ్ ఎవరైనా డిస్టర్బ్ చేయకుండా ఉంటే అదే బిగ్గెస్ట్ సపోర్ట్. ఓకే, అంటే వీడియో చేసే వాళ్ళకి కొంచెం అతిగా ఉండొచ్చు అంటే ఇంత బిజీ ఉంటారా మీరు అని. కాకపోతే ఎవరికి ఉన్న అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. చూస్తూ ఉంటే మా షెడ్యూల్ మీరు చెప్తూ ఉంటారు అప్పుడప్పుడు. సో సండే కూడా మాకు కూడా సండే కూడా ఏమన్నా షూట్స్ ఉన్నాయన్నా, వర్క్ ఉంది, ఇంటర్వ్యూస్ ఉన్నాయంటే సండే కూడా వచ్చి చేసుకుంటాం. అది మనకు తెలుసు అవకాశాలు ఎట్లా ఉంటాయి అనేది. సో వైఫ్ బిజినెస్ లో ఉన్నారు. అండ్ సో మా బాబుని ఎప్పుడైనా బయటికి తీసుకెళ్లాలంటే అంటే మండే నుంచి సాటర్డే వరకు స్కూల్ ఉంటుంది, ఇంకా ఓన్లీ మిగిలిన సండే ఒకటే. కాబట్టి పిల్లోడు కూడా మాకు సపోర్ట్ చేస్తాడు. ఓకే మీరిద్దరు మంచిగా బిజీగా ఉన్నారు కదా, నా ట్యూషన్ నేను చూసుకుంటా, నా చదువు నేను చదువుకుంటా, ఇవన్నీ చేసుకుంటాడు. 6th క్లాసే కానీ వాడి ఆలోచన ఇంటర్మీడియట్ వాడు ఉండాల్సినంత అడ్వాన్స్డ్ ఉంటుంది అది. సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు గాడ్, నీకు అండర్స్టాండింగ్ నా కొడుకు వచ్చినందుకు. సో మీరు అవ్వలేదు ఆర్టిస్ట్, మీ అబ్బాయిని ఆర్టిస్ట్ చేస్తారు అనుకుంటా. వాడికి ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా చేస్తా. నాకు అట్లా బ్యారియర్స్ ఏమీ లేవు. ఎందుకంటే మా ఫాదర్ చిన్నప్పుడు ఏమన్నారంటే నన్ను నువ్వు ఐఏఎస్ అవ్వాలి, ఎందుకంటే నేను అవుదాం అనుకున్నా కానీ అవ్వలేకపోయాను, డాక్టర్ అవుదాం అనుకున్నా అవ్వలేకపోయాను. మా సిస్టర్ డాక్టర్, సూపర్ స్పెషాలిటీ డాక్టర్. అయితే నేను ఐఏఎస్ చేయాలనేది ఒక్కటే కోరిక మా ఫాదర్కి, బట్ నేను అది సాధించలేకపోయాను. ఎందుకంటే నాకు అంత కష్టపడి చదివే అంత మ్యాటర్ లేదు మనకి. యావరేజ్ 80% క్యాండిడేట్ మనం. అది చాలా కష్టపడాలి, బోల్డ్ అంత డెడికేషన్ డివోషన్తో చదివితే ఎన్నో సబ్జెక్టులు చదివి పాస్ అయితే ఐఏఎస్ అవుతారు. మనకు అంత ఇది లేదు. కాకపోతే ఫస్ట్ డాడీ వద్దన్నారు కానీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవన్నీ వద్దన్నారు కానీ నౌ హీస్ వెరీ వెరీ సపోర్టివ్. ఇంకా డాడీ అంటారు ఇంక ఇది చేయరా అది చేయరా ఇది చేయరా, పోనీ ఇంక నేను డబ్బులు పెడతా నువ్వు హీరోగా చేయరా అని అడుగుతుంటారు. బట్ అయినా కానీ నేను ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీ ఇన్ దిస్ ఫీల్డ్ యాజ్ అ డబ్బింగ్ ఆర్టిస్ట్. బిజీగా ఉంటాం. సో మీరు డబ్బింగ్లో హీరోస్కి చెప్పిన సందర్భాలు ఉంటాయి, ఏ హీరోస్కి చెప్పారన్న? నేను యాక్చువల్లీ ఇప్పుడు దాకా ఫిలిమ్స్ అంటే నేను 2011లో కెరియర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మోర్ దాన్ 850 ఫిలిమ్స్కి నేను డబ్బింగ్ చెప్పా. అది హీరో అవ్వచ్చు, కొన్ని విలన్ అవ్వచ్చు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వచ్చు, కమీడియన్ అవ్వచ్చు, బిట్ వర్క్ అవ్వచ్చు, ఏదన్నా కానీ అన్ని సినిమాలకి నేను వర్క్ చేశా. ఓన్లీ అచ్చంగా హీరోలకి వర్క్ చేసినవి అయితే ఒక 200 ఫిలిమ్స్ నేను హీరోస్కి చెప్పాను. అంటే తమిళ్ టు తెలుగు, కన్నడ టు తెలుగు ఇలాంటి డబ్బింగ్ ఫిలిమ్స్ కూడా ఉంటాయిగా, అవి కూడా వాటికి. ముఖ్యంగా ఏంటంటే ఫహద్ ఫాజిల్,
పుష్ప ఫిలింలో తప్ప Okay. మిగతా ఫహద్ ఫాజిల్ రిలీజ్ అయినవి 5 ఫిలిమ్స్ డబ్బింగ్ చెప్పాను. Okay. రీసెంట్ ఫిల్మ్ ఇస్ ఆవేశం. ఆవేశం. అది మలయాళంలో సూపర్ హిట్ అయింది. Okay. తెలుగులో తెలుగులో డబ్బింగ్ కూడా అయిపోయింది. బట్ అది నేను విన్నది ఏంటంటే మన బాలకృష్ణ గారు ఆ సినిమా చూసి నాకు ఈ కాన్సెప్ట్ బాగా నచ్చింది, ఐ విల్ డూ దిస్ ఫిలిం ఇన్ తెలుగు అని అన్నారు. Okay. వాళ్ళు ఏవో కాపీ రైట్స్ తీసుకోవడం వల్ల అది ప్రెసెంట్ రిలీజ్ హోల్డ్ చేశారు డబ్బింగ్. ఓకే. సో మేబీ ఆయనకి టైం ఉన్నప్పుడు ఎప్పుడు చేస్తారో ఆ ఫహద్ ఫాజిల్ పాత్ర ఆయన చేస్తారని విన్నా. అది ఎంతవరకు కరెక్ట్ తెలియదు. బాలయ్య గారు చేయకపోతే ఇది రిలీజ్ వస్తుంది, రిలీజ్ అవుతుంది ఓకే అట్లా. సో ఫహద్ ఫాసిల్ గారు మీరు చాలా సినిమాలు చెప్పినారు కానీ పుష్ప విషయానికి వచ్చే వరకు ఎందుకు మీకు రాలేదు? ఎందుకు రాలేదని పెద్ద రీజన్ ఏం కాదు, అసలు డబ్బింగ్ ఆర్టిస్ట్ తోనే వద్దనుకున్నారు. ఎందుకంటే ఫహద్ ఫాజిల్ గారి క్యారెక్టర్ అంటే లైక్ షికావత్ అని క్యారెక్టర్ కదా, సో అతను డామినేటింగ్ క్యారెక్టర్ అంటే ఓకే అతని క్యారెక్టరైజేషన్ ఓకే, బట్ హీ ఈజ్ నాట్ ఫ్రమ్ తెలుగు. రైట్. అంటే తెలుగు ఫీల్డ్, తెలుగు రీజన్ నుంచి కాదు, అతను ఏదో రాజస్థాన్ నుంచి ఎక్కడి నుంచో వస్తాడు. జనరల్ గా ఐపీఎస్ ఆఫీసర్స్ కి రియల్ లైఫ్ లో కూడా మన తెలుగు వాళ్ళని తీసుకొచ్చి బీహార్, ఉత్తరప్రదేశ్ అలాంటి వాటిలో వేస్తారు మనకి పోస్టింగ్. హిందీ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ తీసుకొస్తారు. ఎందుకనంటే మనకి ఫేవరెటిజం లాంటివి చూపించుకున్నాం. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, వేరే వాళ్ళు చేస్తారు. అతనికి తెలుగు రాదు. ఈవెన్ మూవీలో చూసినప్పుడు కూడా నీ ఇల్లు ఎక్కడ అంటాడు, ఇల్లు ఎక్కడ అని ఇంటి అని పలకడం కూడా రాదు. సో అందుకని అతను ఓన్ వాయిస్ లో పెట్టారు, లెట్ ఇట్ బి. అది తెలుగు రాదు కాబట్టి అని ఆయన ఓన్ వాయిస్ పెట్టాడు. ఈవెన్ ఫస్ట్ పుష్ప 1 అండ్ పుష్ప 2 ఆల్సో. ఈజ్ అ జెమ్ ఆఫ్ అన్ ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, హీరో అవ్వాలి అంటే పర్సనాలిటీతో సంబంధం లేదు అని ప్రూవ్ చేసిన ఆర్టిస్ట్ మలయాళంలో నాకు చాలా చాలా ఇష్టం. యాజ్ ఏ ఒక వ్యూవర్, ఒక ప్రేక్షకుడిగా ఫహద్ ఫాజిల్ యాక్టింగ్, అతను మెథడ్ కానీ అంత చాలా చాలా ఇష్టం అన్నమాట. ఓకే. ఐ లవ్ హిజ్ యాక్టింగ్ మెథడ్. అసలు అది పర్సనాలిటీ ఏమంటే మీరు చొక్కా అయిపోతే ఈవెన్ పుష్పాలో కూడా మొత్తం జస్ట్ లైక్ బోన్స్ నార్మల్ ఉంటుంది, తర్వాత హెయిర్ కూడా సగం పోయింది హెయిర్, అయినా హీజ్ నెంబర్ 1 లీడింగ్ ఆర్టిస్ట్. అవన్నీ పట్టించుకోవడం ఇంకా రైట్. ఇంకా హీరోస్ విషయానికి వస్తే ఇంకా నేను రక్షిత్ శెట్టికి చెప్పాను. నెంబర్ 1 ఫిలిం ఇన్ తెలుగు, కన్నడ నుంచి తెలుగు డబ్ అయింది, చార్లీ 777. ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అండ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ఎ మ్యాన్ అండ్ ఎ డాగ్. 777 చార్లీ అని ఒక సినిమా ఉంటుంది, అందులో హీరోకి నేనే చెప్పాను, రక్షిత్ శెట్టి. దాని తర్వాత ఇంకొక మంచి లవ్ స్టోరీ, సప్త సాగరాలు దాటి ఫిలిం నేమ్. అందులో పార్ట్ 1, పార్ట్ 2 రెండు వచ్చినాయి, సైడ్ ఏ సైడ్ బి అని. ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. ఈ 3 ఫిలిమ్స్ లో నేను రక్షిత్ శెట్టికి చెప్పాను. ఇంకొక ఫిలిం కూడా చెప్పాను, పేరు గుర్తులేదు, అది రిలీజ్ అయిందో లేదో కూడా గుర్తులేదు, బట్ దట్స్ ఆల్సో ఫ్రమ్ కన్నడ టు తెలుగు. అలాగే టోవినో థామస్, మిన్నల్ మురళి అనే ఒక సినిమా చెప్పాను, ఇంకొక 3 ఫిలిమ్స్ చెప్పాను. బట్ మిక్స్డ్, కొన్ని ఫిలిమ్స్ లో సేమ్ ఆర్టిస్ట్ కే నా తోటి ఆర్టిస్టులు, సేమ్ హీరోకే వేరే డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా చెప్తా ఉంటారు. ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు అవ్వచ్చు. ఇప్పుడు అందులో మేబీ పోలీస్ అయి ఉండొచ్చు, ఇంకో దానిలో కామెడీ అయి ఉండొచ్చు. నేను కొన్ని సీన్లు చెప్తే తోటి అంటే అలా అని కాదు, నేను కొన్ని సినిమాలకి నేను చెప్తా, కొన్ని సినిమాలకి ఏంటంటే అందులో ఉన్న క్యారెక్టరైజేషన్ బట్టి వాయిస్ మారుస్తారు. కొంచెం బేస్ వాయిస్ కావాలి, కొంచెం సన్నటి వాయిస్ కావాలి, అట్లా అంటే మార్చుకుంటా ఉంటాం. తెలుగు హీరోస్ కి ఎవరైనా తెలుగు హీరోస్ కి వెరీ లిమిటెడ్ అండి, ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ వాళ్ళ ఓన్ వాయిస్ వాళ్ళే చెప్పుకుంటారు. ట్రాక్ సింగింగ్ గురించి మీకు తెలుసుంటే సింపుల్ చెప్తానంటే ప్రేక్షకులందరికీ అర్థం కావడం కోసం. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, లేకపోతే పెద్ద సిద్ శ్రీరామ్, ఇలా మంచి సింగర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చి టక్మని పాట పాడేయాలంటే అలా మీరు ఈ పేపర్ ఇచ్చేసి ఇదిగో లిరిక్స్ ఇవి పాడేయండి అన్నట్టు పాడలేరు. వాళ్ళ ముందు ఒక నమూనాగా ఒక మోడల్ పేపర్ లాగా, క్వశ్చన్ పేపర్కి ముందు ఒక మోడల్ పేపర్ లాగా, ఇట్స్ లైక్ ట్రాక్ సింగింగ్, ట్రాక్ డబ్బింగ్, ఇలా 2 ఉంటాయి. ఎక్కడ ఎలా పాడాలి, ఎక్కడ తగ్గించాలి, ఇవన్నీ ఒక ట్యూన్ ఇవన్నీ పాడితే ఫస్ట్ వాళ్ళు చేస్తారు అన్నమాట, దాన్ని విని వాళ్ళు చేస్తారు. ఓకే. అలాగే మూవీస్ కి కూడా హీరోలకి, హీరోయిన్ కి, విలన్ కి ట్రాక్స్ చెప్పిస్తారు. అందరికీ చెప్పించరు, ఓన్లీ హీరోయిన్, విలన్. ఎందుకు చెప్పిస్తారు? దేర్ ఆర్ మల్టిపుల్ రీజన్స్ ఫర్ దట్. ఫస్ట్ రీజన్, షూటింగ్ చేసినప్పుడు మైక్ ఇంతకుముందు ఏంటంటే ఎక్కడైనా మనం ఇలా కూర్చున్నామంటే మన సీట్ వెనకాలో ఆ ముందునే అక్కడ మైక్ పెట్టేవారు. దాని తర్వాత బూమ్ స్టిక్ మైక్స్ అంటారు. మీరు ఇంగ్లీష్ మూవీస్ ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇలా పెద్ద కర్ర ఉండి దానిపైన ఇలా మైక్ ఏలాడుతుంది, దాని బొచ్చు ఉంటుంది అన్నమాట, ఆ పై నుంచి అది రికార్డ్ చేస్తుంటారు. దాని తర్వాత లేపెల్ మైక్స్ పెట్టారు, దాని తర్వాత బాడీ మైక్స్ పెట్టారు. ఇప్పుడు మనం ఎలా మైక్స్ పెట్టుకున్నాం అలాంటి చిన్నవి ఇన్విజిబుల్ షర్ట్ లోపల పెట్టేసి ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు అది ఆడియో సరిగ్గా రికార్డ్ అవ్వదు, కొన్నిసార్లు డిస్టర్బెన్స్ అవుతుంది, కొన్నిసార్లు ఇట్లా ఏదైనా అన్నప్పుడు షర్ట్ సౌండ్ అని ఇవన్నీ ఉంటుంది.
సో అక్కడ డైలాగ్ ఏంటి పోతుంది. ఓకే. డైరెక్టర్ ఆ నిమిషానికి వీడి ఎక్స్ప్రెషన్ కరెక్ట్ గా చెప్పాడా లేదా, సింక్ లో ఉందా లేదో చూసుకుంటారు తప్పించి డైలాగ్ కట్ అయిపోయిందా అవన్నీ పట్టించుకోరు. ఎందుకంటే తర్వాత డబ్బింగ్ చూసుకుందా పర్లేదు, నో ప్రాబ్లం నెక్స్ట్ లైట్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ షాట్ అని వెళ్ళిపోతారు. సో ఈ దీని మెయిన్ రీజన్. దానికోసం వేరే ఆర్టిస్ట్ ట్రాక్ చెప్పిస్తారు. మళ్ళీ హీరో వచ్చిన తర్వాత డబ్బింగ్ చెప్పాలంటే అబ్బా ఆ రోజు 3 నెలల కింద ఎప్పుడో షూటింగ్ చేసాం, ఆ రోజు ఏం డైలాగ్ చెప్పి మర్చిపోయామని అంటారు. సో దానికోసం వాళ్ళ కోసం ఒక ట్రాక్ డైలాగ్ ఏ విధంగా గుర్తుండదు. కొన్నిసార్లు ఏంటంటే స్క్రిప్ట్ లో వేరే డైలాగ్ ఉంటుంది, ఇక్కడ వేరే డైలాగ్ ఉంటుంది, రెండింటికి సేమ్ మీనింగే, కాకపోతే ఏంటంటే అక్కడ ఏం చెప్పారని మర్చిపోతారు. చాలా రోజులు అవుతుంది కదా షూటింగ్. అంటే ఇప్పుడు సినిమాకి పూర్తి డబ్బింగ్ చెప్పాడు హీరో, ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది అంతేనా, మొత్తం చెప్పాలి? లేదు, హీరో ఎవరైతే నటిస్తారో వాళ్ళు మొత్తం డబ్బింగ్ చెప్పాలి తర్వాత. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. అంటే హిందీ మూవీస్ కొన్ని ఉంటాయి, ప్లస్ హాలీవుడ్ మూవీస్ ఇవన్నీ సింక్ సౌండ్ అనేది ఒకటి ఉంటుంది. సింక్ సౌండ్ అంటే షూటింగ్ చేసేటప్పుడు ఏదైతే సౌండ్ ఉంటుందో అంతే, దాని తర్వాత మళ్ళీ డబ్బింగ్ చెప్పరు. ఓకే. కానీ మన తెలుగు సినిమాలకి అది చేయాలి అంటే కొంచెం కష్టమైన పని. ఎందుకు, మనం అందరు సైలెంట్గా ఉండంటే ఓకే అంటారు, చెప్తారు, 30 seconds తర్వాత మళ్ళీ మాట్లాడి మొదలు పెడతారు. ఓకే. హాలీవుడ్లో అలా ఉండదు. ఏదైనా చెప్పారంటే ఖచ్చితంగా మంచిగా పాటిస్తారు కాబట్టి అక్కడ సైలెన్స్ అంటే అందరూ సైలెంట్గా ఉంటారు. ఇక్కడ అలా ఉండదు కదా, అందుకని అంటే సింక్ సౌండ్ ఇక్కడ వర్తించదు. ప్లస్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే కొంతమంది ఆర్టిస్టులు ప్రాంప్టింగ్ అడుగుతారు. ఇది చాలా మందికి తెలియని విషయం ప్రేక్షకులకి. వాళ్ళకి ఏంటంటే డైలాగ్ మెమరీ ఉండదు, యాక్టింగ్ బాగా చేస్తారు, ఎక్స్ప్రెషన్స్ బాగా చేస్తారు, బట్ నేను డైలాగ్ గుర్తుపెట్టుకోలేను అని అన్నారు అనుకోండి, దే విల్ ఆస్క్ ఫర్ ప్రాంప్టింగ్ హెల్ప్. వెనకాల నుంచి కో డైరెక్టరో లేకపోతే అసిస్టెంట్ డైరెక్టరో వెనకాల నుంచి పట్టుకొని డైలాగ్ చెప్తూ ఉంటాడు, దానికి తగ్గట్టు వీళ్ళు దాన్ని రిపీట్ చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది మరీ దారుణం అంటారు, దాని తర్వాత డబ్బింగ్ లో ఫిల్ చేయాలి దాన్ని. ముఖ్యంగా హీరోయిన్స్, నార్త్ ఇండియన్ హీరోయిన్స్ ఎవరైనా తెలుగులో ఆర్టిస్టులు ఆ విధంగా ఉన్నారా? కొంతమంది కూడా ఉంటారు. బట్ ఐ రియలీ అప్రిషియేట్ అండ్ సెల్యూట్ టు మన హీరోయిన్స్ వీళ్ళందరూ కూడాను. ఈవెన్ తమన్నా గారు, రష్మిక, వీళ్ళందరూ తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకొని వితౌట్ ఎనీ ప్రాంప్టింగ్ they will learn, they will by heart, they will understand the dialogue and the intensity in that language. దానికి తగ్గట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి చేస్తారు. తెలుగు రాకపోయినా తెలుగు నేర్చుకుని. ఒకప్పుడు ఏంటంటే ముంబై హీరోయిన్స్ వీళ్ళందరూ వచ్చి ఏదో వచ్చామని చేస్తామని బ్యూటీ మెటీరియల్ అలా కాదు. నా ఇప్పుడు ఎవరెవరైతే వస్తున్నారు రియల్ ఆర్టిస్ట్స్ చాలా మంది అద్భుతంగా చేస్తున్నారు. ప్రియమణి గారు, అందరూ చాలా మంది హీరోయిన్స్ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా తెలుగు నేర్చుకొని ఆ భాషలో ఉన్న ఇంటెన్సిటీని అర్థం చేసుకుని డైలాగ్ తగ్గట్టుగా వాళ్ళు ఎక్స్ప్రెషన్ చేస్తున్నారు. ఒకప్పుడు అలా ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు నేర్చుకుంటున్నారు. బట్ దేర్ ఆర్ ఫ్యూ ఆర్టిస్ట్ దే ఆస్క్ ఫర్ ప్రాంప్టింగ్. సో ప్రాంప్టింగ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా సింక్ సౌండ్ పెట్టడం కావదు. అందుకని మాలాంటి డబ్బింగ్ ఆర్టిస్టులు ఫస్ట్ ట్రాక్ డబ్బింగ్ చెప్తారు, దాని తర్వాత అట్లా. నేను గుంటూరు మిర్చి దానికి మహేష్ బాబు గారికి చెప్పాను ట్రాక్. తర్వాత రవితేజ గారి ఈగల్ అనే సినిమాలో రవితేజ గారికి చెప్పాను ట్రాక్ డబ్బింగ్ చెప్పాను. తర్వాత మన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ గారి సినిమాలకి అఖిల్ ఏజెంట్ అనే సినిమాకి చెప్పాను. అండ్ నాగ చైతన్య గారికి తండేల్ అనే సినిమాలో ట్రాక్ చెప్పాను. అవునండి. తర్వాత రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ వచ్చేసి గేమ్ చేంజర్, రామ్ చరణ్ తేజ్ గారిది గేమ్ చేంజర్ అనే సినిమాలో చెప్పాను. అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా ఈ సినిమాలో మన రామ్ పోతినేని గారి. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ రైట్ నో వర్కింగ్ ఫర్ 2 projects అండి. శ్రీ విష్ణు గారికి ఒకటేమో విష్ణు విన్యాసం అనేది ఒక సినిమా, ఇంకోటేమో కామ్రేడ్ కళ్యాణ్ ట్రాక్. హీరోస్ కి ట్రాక్స్ చెప్తా ఉన్నాను అనమాట. కొన్ని సినిమాలకి అంటే ట్రాక్ చెప్పడం మొత్తం స్క్రిప్ట్ చెప్పాలి కాబట్టి డిఫరెంట్ గా అనిపిస్తుంటది. తాండేల్ మూవీ చెప్పినప్పుడు ఏమనిపించింది మీకు? స్లాంగ్ అండి. నన్ను పర్టికులర్ గా అక్కడే మాది బొబ్బిలి, మా సొంతూరు శ్రీకాకుళం దగ్గరే, విజయనగరం శ్రీకాకుళం ఇదంతా ఒకటే దగ్గర కాబట్టి నేను చిన్నప్పటి నుంచి అక్కడ ఉన్నాను కాబట్టి. శ్రీకాకుళం విజయనగరం వాళ్ళందరూ వైజాగ్ లో ఉంటారా అంతేనా? అంటే వైజాగ్ ఇస్ ద బిగ్గెస్ట్ హబ్. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 districts పక్క పక్కనే ఆనుకుని ఉంటాయి అనమాట. ఓకే, సో వైజాగ్ ఇస్ ద హబ్ ఫర్ ఎవ్రీథింగ్, లైక్ బిజినెస్ అవ్వచ్చు, ఎడ్యుకేషన్ అవ్వచ్చు, జాబ్స్ అవ్వచ్చు. వైజాగ్ దాటిన తర్వాత పెద్దది ఏదైనా ఉందంటే అది హైదరాబాద్. సో ఇట్స్ లైక్ అ హబ్. అందుకని ఎవరైనా కూడా వాళ్ళ పిల్లల్ని అక్కడ పంపించడానికి ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వైజాగ్ వస్తారు. సో అందుకని వైజాగ్ లో ఈ 3 మిక్స్చర్స్ ఉంటాయి. విజయనగరం స్లాంగ్ ఉంటుంది, శ్రీకాకుళం స్లాంగ్ ఉంటుంది, వైజాగ్ ప్రాపర్ వైజాగ్ స్లాంగ్ కూడా ఒకటి ఉంటుంది. సో అందుకని అక్కడ అది చెప్పగలం కాబట్టి ఆ హీరోకి మనం ఫస్ట్ ఆ స్లాంగ్ లో చెప్పేస్తాం. అయితే కొన్ని షార్ట్స్ లో వాళ్ళు ఏంటి నార్మల్ తెలుగులో చెప్పేస్తారు. వాళ్ళు దే డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద స్లాంగ్, నార్మల్ స్లాంగ్ లో చెప్పేస్తారు. కానీ మనము అక్కడ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి, ఆ వర్డ్స్ యూజ్ చేసి మనం ఒక ట్రాక్ బిల్డ్ చేస్తాం. అది విని మళ్ళీ హీరో గారు ఎవరైతే ఉంటారో ఆ సినిమాకి నటించిన వాళ్ళు వచ్చి మళ్ళీ తాండేల్ చెప్పేటప్పుడు డైలాగ్స్ సూపర్. నాగ చైతన్య గారు కూడా చాలా బాగా చేస్తారు. సటిల్ యాక్టింగ్,
సింపుల్గా సరే వావు అనే హడావుడే ఉండదు, బట్ సటిల్ యాక్టింగ్ ఉంటుంది. ఓకే. సో ఆయన చెప్పిన దానికి అంటే ఆయన బాడీకి తగ్గట్టుగా, ఆయన మ్యానరిజంకి తగ్గట్టుగా అందులో ఒక జాలరోళ్ళు వాళ్ళ 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 బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళ స్టైల్ ఎలా ఉంటుంది, అది మనం జాగ్రత్తగా క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి. ఈవెన్ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో వాడంటే జాయ్ఫుల్గా ఉంటాడు హీరో, అవును. ఒక పల్లెటూరుడే కానీ ఫుల్ జాయ్ఫుల్గా జోష్గా ఉంటాడు అనమాట. స్టూడెంట్, కాలేజ్ స్టూడెంట్ అట్లాగా, ఒక లవర్ బాయ్ టైప్లో అట్లా. అది ఏంటంటే లైక్ గోదావరి జిల్లా స్లాంగ్ అనమాట. ఇది ఇందులో కూడా అందుకనే పిలిచారు గోదావరి స్లాంగ్ కూడా నేను చెప్పగలుగుతా. నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండడం వల్ల వాళ్ళతో చిన్నప్పటి నుంచి చూసి నేను నేర్చుకున్నా కాబట్టి ఐ కెన్ డూ గోదావరి స్లాంగ్ అండ్ శ్రీకాకుళం స్లాంగ్. తెలంగాణ స్లాంగ్ కూడా నేర్చుకున్నా ఇప్పుడు తక్కువ, కానీ ఈ రోజుల్లో అన్ని తెలంగాణ స్లాంగ్ లోనే సినిమాలు వస్తున్నాయి. ఎక్కువగా తెలంగాణ స్లాంగ్ మీద కాన్సన్ట్రేట్ చేసి చేస్తున్నారు. ఈవెన్ హీరోయిన్ వాయిస్ ఒకప్పుడు ఏంటంటే ఏదో ఓన్లీ విలన్ వాయిస్ మాత్రం ఉండేది తెలంగాణ స్లాంగ్. ఇప్పుడు ఏంటంటే హీరో, విలన్, కమీడియన్, హీరోయిన్ అన్ని తెలంగాణ నుంచి ట్రెండ్ చేంజ్ అయిందంట. ఎస్ డెఫినెట్లీ, ఆబ్వియస్లీ. అర్జున్ రెడ్డి తెలంగాణ ఒకలా ఉండేది, దాని తర్వాత ఒకలాగా అనమాట. ఒకప్పుడు ఏంటంటే తెలంగాణ స్లాంగ్ అంత ఎక్కువ యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు. మూవీస్లో హీరోస్ మాట్లాడుతా, ఆ మూవీస్లో అంత చూడడానికి ప్రేక్షకులు కూడా ఉన్నది. బట్ ఇప్పుడు పీపుల్ ఆర్ లవింగ్ ఇట్. తెలంగాణ స్లాంగ్ ఇప్పుడు బాగా అందరూ ఇష్టపడుతున్నారు. అసలు ఒక కామెడీ తీసుకున్నా కూడా చేసినా అంత పక్కా తెలంగాణ స్లాంగ్లో చూస్తున్నారు, అందరూ బాగా ఇష్టపడుతున్నారు. అంటే ఒకప్పుడు తెలంగాణ స్లాంగ్ లో మాట్లాడడం ఇవన్నీ చాలా తక్కువ సినిమాల్లో అవకాశాలు కూడా లేకపోతున్నానా ఈ తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళకి? అప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్కి వచ్చే కష్టాలు చెప్తాను. పక్కా తెలంగాణ స్లాంగ్ మాట్లాడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎంత మీరు ప్యూర్ తెలుగు మాట్లాడమన్నా రావు, నోరు తిరగదు. ఇక్కడ ఒక స్లాంగ్ ఒక రాగు ఉంటుంది అనమాట. అదేంటి అందరూ ఏంట్రా బాబు ఇది కూడా పలకలేకపోతున్నాడు అని అలా ఉండేవారు. కొంచెం మంచిగా మాట్లాడరా, పదాలు స్పష్టతగా మాట్లాడరా అని అనేవారు. ఎందుకంటే మనకి ఎక్కువ కృష్ణా డిస్ట్రిక్ట్లో ఉన్న స్లాంగ్ తెలుగు ఎక్కువ మాట్లాడుతున్నాం. పాత సినిమాలు తీసుకున్నా కూడా ఫస్ట్ నుంచి ప్యూర్ తెలుగు అక్కడ ఉంటుంది కాబట్టి కృష్ణ అండ్ కొంచెం మిగిలితే గోదావరి, అలాగా ఎక్కువ కృష్ణా డిస్ట్రిక్ట్ తెలుగు వాడతారు. బట్ ఏమవుతుందనంటే ఆ క్యారెక్టరైజేషన్కి తగ్గట్టుగా ఇప్పుడు తెలంగాణ శకుంతల గారు ఉన్నారు. ఒకప్పుడు అసలు సినిమా అంతా నార్మల్గా ఉంటుంది, కానీ ఆవిడ మాత్రమే అలా తెలంగాణ మాట్లాడే. తర్వాత జయప్రకాష్ గారు, మెల్లగా వేణుమాధవ్, వీళ్ళందరూ మెల్లగా తీసుకొచ్చారు తెలంగాణ స్లాంగ్ ఇదంతా. అప్పట్లో ఏంటంటే ఏదో ఒక్క క్యారెక్టర్కి మాత్రమే పరిమితం అయ్యేది, కానీ ఇప్పుడు సినిమాయే తెలంగాణ స్లాంగ్. అసలు మన తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తీస్తున్న సినిమాలు అసలు అద్భుతంగా ఉంటున్నాయి. మొన్న రిలీజ్ అయిన సినిమాలన్నీ కూడా తెలంగాణ స్లాంగ్ ఉంది మొత్తం ఫస్ట్ సీన్ నుంచి ఎండింగ్ సీన్ వరకు. అండ్ వాళ్ళ ఛాంపియన్ కూడా అంతే కదా, మొత్తం అసలు చాలా చాలా వాళ్ళకి ఇప్పుడు వాళ్ళకి తెలంగాణ రాకపోయినా నేర్చుకొని చేస్తున్నారు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ తెలంగాణ. మొత్తానికి అర్జున్ రెడ్డితో విజయ్ దేవరకొండ గారు ట్రెండ్ సెట్ చేసినారంటే సెట్ చేశారు. అవకాశాలు ఎక్కువైపోయినాయి తెలంగాణ వాళ్ళు. అవును రైట్. మీరు కేజీఎఫ్ మూవీలో యష్కి చెప్పాలంట మిస్ అయిందంట, అసలు ఏమైంది? అంటే మనకి అదృష్టం ఇలాగ దగ్గరికి వస్తుంది కొన్నిసార్లు, మనమే క్యాచ్ చేయము. నా లైఫ్లో నేను నేర్చుకున్న అది ఎక్స్పీరియన్సెస్ పాఠం అంటారు, అదొక పాఠమే. నేను డబ్బింగ్ చెప్తా ఉంటే నాకు ఇన్ఛార్జ్ పిలిచారు, డబ్బింగ్ ఇన్ఛార్జ్ పిలిచి ఇలాగ చెప్పాలి, ఒక కొత్త సినిమా, కన్నడ టు తెలుగు డబ్బింగ్ సినిమా, హీరో కొత్తోడు, 2-3 సినిమాలు కన్నడలో చేశాడంట అని. సరే అని వెళ్ళాం, చెప్పాం. చేసిన తర్వాత 4-5 వాయిస్ టెస్ట్ చేసిన తర్వాత నాది ఓకే అయింది. దాని తర్వాత ఒక కమర్షియల్ పార్ట్ దగ్గర అట్లాగా ఓకే నేను ఇంత అనుకుంటూ జస్ట్ ఒక 5,000 రూపీస్ డిఫరెన్స్తో సరే ఆలోచిస్తామండి అని అన్నారు. దాని తర్వాత మళ్ళీ వాళ్ళు మనసు మార్చుకొని వేరే అంటే సినిమా అందరికి అయిపోయిన తర్వాత వాళ్ళకి ఒక స్కేల్ మారిపోయింది అనమాట. అయ్యో బాబోయ్ అసలు బాగా వచ్చేస్తుంది సినిమా, డబ్బింగ్ అందరూ కొంచెం అన్ని నోటెడ్ వాయిసెస్ ఇవన్నీ పెట్టిన తర్వాత హీరోది మాత్రం బాగా నోటెడ్ వాయిస్, పెక్యులర్ వాయిస్ పెట్టాలి అని అంటే అప్పుడు అలాగే చెన్నైలో వాసు అని ఉన్నారు, ఆ వాసు భయ్య చెప్పాడు వాయిస్ మన కేజీఎఫ్ యష్ గారికి. మీరు డబ్బుల విషయంలో ఏమన్నా అంటే చెప్పారా? డబ్బుల విషయం చెప్పారా? అంటే మనకు రెమ్యునరేషన్ మాట్లాడుకుంటాం సినిమాకి ఇంత అనేట్లేదు. అప్పుడు నాకున్న దాని ప్రకారంగా ఏదో కొంచెం చెప్పాను. బట్ కామెడీ ఏంటంటే నాకు ఏదైతే అడిగానో ఒక 5,000 తక్కువ ఇస్తానని అన్నారు. అది కాస్త దానికి 3 రెట్లు ఎక్కువ ఇచ్చి వాసు తప్పు చెప్పించుకున్నారు. అంటే క్యారెక్టర్ డిమాండ్ చేస్తే వాళ్ళు ఎంతైనా డబ్బులు పెడతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇవి డబ్బింగ్ రైట్స్ తీసుకుంటారు కదండి. డబ్బింగ్ రైట్స్ తీసుకునేటప్పుడు వాళ్ళకి తెలియదు ఈ సినిమా ఇంత స్కేల్లో అవుతుంది, ఇలా వస్తుంది, అట్లా వస్తుంది. ఎందుకంటే మూవీ తీసింది వీళ్ళు కాదు, తెలుగు వాళ్ళు ఒక డబ్బింగ్ రైట్స్ తీసుకొని దానికి ఖర్చు పెట్టుకుని వాళ్ళు తెలుగులో రిలీజ్ చేసుకుంటారు. సో వాళ్ళు కొన్ని బాట్స్ డబ్బింగ్ అయిపోయిన తర్వాత అనిపిస్తుంది అన్నమాట, అబ్బా చాలా బాగా వస్తుంది సినిమా,
అదిరిపోయింది, మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు, మెయిన్ హీరో హీరోయిన్కి అద్భుతమైన వాయిస్లు పెట్టాలి, నోటెడ్ వాయిస్లు పెట్టాలి అని అంటే అప్పటికే మన ధనుష్ గారికి రెగ్యులర్గా చెప్పే వాయిస్ వాసుభయ్య ఓకే. తనతోని చెప్పించారు. ఒకవేళ అనుకున్నారా నిజంగా అంటే ఇంత బ్రేక్ ఇంత హిట్ అవుతుంది సినిమా అనుకుంటే ఇంకా బాగా చెప్పేవాని, ఆ డబ్బుల దగ్గర కూడా కాంప్రమైజ్ అయ్యేవాని అదే అలా అనిపించిందా? అనిపిస్తుంది. ఆబ్వియస్లీ చేతి వరకు వచ్చిన అవకాశం వెనక్కి వెళ్ళిపోతే అదే ఉంటుంది కదా. సేమ్ అదే నాకు కాంతారా ఫిలిం లో కూడా జరిగింది. ఓకే. నా ఫ్రెండే భార్గవ్ అనే ఆర్టిస్ట్ చెప్పాడు అనమాట. Okay. అదే ఒక్కొక్క అవకాశం ఒక్కొక్కరికి లైఫ్ లో టర్నింగ్ పాయింట్ ఉంటుంది. మన దగ్గర వరకు వచ్చింది, అది మనం తీసుకోలేకపోయాం, అదే రకరకాల రీజన్స్ అంతే. మనం దానివల్ల ఏమవుతుంది అంటే అవకాశం వస్తుంది, అదృష్టం తలుపు తడుతుంది, తట్టినప్పుడు మనం దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వదిలేసామంటే అది ఆ అదృష్టం ఇంకొకరి దగ్గరికి వెళ్తుంది. సో కేజీఎఫ్ కి ముందు యష్ ని ఎక్కువ గుర్తుపట్టేవారు కాదు తెలుగు ఆడియన్స్. అవును, అవును. కాంతారా కంటే ముందు రిషబ్ శెట్టి గారిని అంతే అంతే గుర్తుపట్టేవారు కాదు. ఒక్క సినిమాతో వాళ్ళ లైఫ్ మారిపోయింది, వాళ్ళకి డబ్బింగ్ చెప్పిన మా డబ్బింగ్ ఆర్టిస్ట్ లైఫ్ మారిపోయింది. సో అందుకే ఏ అవకాశాలైనా చాలా జాగ్రత్తగా చేయాలంట. చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. లైఫ్ లో అవకాశాలు చెప్పిరావు, వచ్చాక వాటిని వదులుకోకూడదు. అదే దాన్ని వినియోగం చేసుకోవాలి. మంచిగా చేసుకుని సద్వినియోగం, చెడుగా చేసుకుంటే దుర్వినియోగం. ఓకే. అవి మాత్రం నేను ఎప్పుడు నేర్చుకున్న విషయం నా లైఫ్లో, నా కెరియర్లో, నా ప్రొఫెషన్లో నేను నేర్చుకున్నది. రైట్. ఎవ్రీ ఆపర్చునిటీ ఈజ్ ఎ లింక్ టు అనదర్ ఆపర్చునిటీ. ఓకే. ఈ రోజు మనకి చిన్న అవకాశం రావచ్చు, చిన్నదే కదా వేస్ట్ అని అనుకుంటే ఇంకొక పెద్ద లింక్ మిస్ అవుతాం కొన్నిసార్లు. రైట్. సో ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే ఇక్కడ మనం ప్రూవ్ చేసుకున్నాం అనుకోండి, దీని నుంచి ఇంకో పెద్ద అవకాశం వస్తుంది. అండ్ సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్, ఇట్ ఈస్ ఎ జర్నీ అండ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు క్యారీ దట్ సక్సెస్. అది సింహం మీ సారీ లాంటిది. ఒక్కసారి మనం ఎక్కామంటే సక్సెస్ కూడా కంటిన్యూ చేయాలి. పడిపోయామా ఎవ్వరు పట్టించుకోరు, ఎవ్వరు దేకరు, మన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ ఎవ్వరు కూడా. ఒక్కసారి పడిపోయిన తర్వాత ఎవ్వరు పట్టించుకోరు. అదే ఎదిగి మంది వెళ్ళామంటే మాత్రం అందరూ అరే రే రే మనోడు 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 అంటారు. కానీ కింద పడ్డాడిన తర్వాత అరే మా ఆవిడ పడిపోయాడు రా అని ఎవరైనా చెప్పుకుంటారా? అసలు అడవడం నాకు తెలియదు అంటారు. ఓకే. అలా ఉంటుంది. కొంతమంది కింద పడాలని కూడా చూస్తుంటారు కదా, దగ్గర ఆబ్వియస్లీ దగ్గర అంటే బయటికి చెప్పకపోవచ్చు కానీ మనసులో అనుకుంటారుగా. ఎదుగుదలని యాక్సెప్ట్ చేయలేని వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, మన వర్కింగ్ పీపుల్, కొలీగ్స్ అవ్వచ్చు, ఎక్కడైనా కానీ ప్రతి ఫీల్డ్లో ఉంటుంది. ఓకే. అప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జర్నీలో మీరు డెవలప్ అయిన తీరును చూసి మీరు కూడా ఇలాంటి చాలా ఎక్స్పీరియన్స్ చేసి ఉండొచ్చు. అవును. ఇలాంటి రిలేటివ్స్లో కానీ దగ్గర అంటే నేను బేసికల్లీ నేను ఒక ఉల్లిపాయలు అంటుండే, అందరితో ఈజీగా కలిసిపోతున్నాయి. ఏ కూరలు వేస్తే ఆ టేస్ట్ వచ్చేస్తుంది. అలా నేను ఎప్పుడు ఏంటంటే మనం ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి, అవతల వాడు కూడా నేను ఇలాగే రెస్పాండ్ అవ్వాలి అని నేను ఏ రోజు కోరుకోను. అందరితోనూ చాలా ఈజీగా కలిసిపోతాను, అందరితో చాలా ఈజీగా కలివిడిగా ఉంటాను. బాస్ లైఫ్ ఈజ్ వెరీ షార్ట్. రైట్. దీని గురించి పట్టించుకుని వెళ్ళామంటే లగేజ్ పెట్టుకుని క్యారీ చేసుకుంటున్నట్టే. మన షోల్డర్ మీద ఎన్ని ఆలోచనలు పట్టుకున్నామంటే అన్ని పెరుగుతూ ఉంటాయి అన్నమాట. పెరుగుతూ ఉన్న కొద్దీ మనకి ఇంకా బరువు అన్ని మనకే సారో అవన్నీ పెట్టుకోకూడదు, ఎప్పుడప్పుడు వదిలేయాలి. అలా వదిలేస్తుంటే చాలా లైట్గా ఉంటాం. నిన్ననే ఎక్స్పైర్ అయిపోయింది. సో అలా నార్మల్గా మీరు చాలా వాయిస్లు చెప్తుంటారు. వాయిస్లు చెప్పడానికి ఎక్సర్సైజ్ ఏమైనా చేస్తుంటారా రెగ్యులర్గా? స్పెసిఫిక్గా వాయిస్ ఎక్సర్సైజెస్ అంటూ ఏమీ ఉండవు, బట్ డెఫినెట్గా చెయ్యొచ్చు. అంటే వాళ్ళకున్న వాయిస్ని కొంచెం మెరుగుపరుచుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి అంటే డెఫినెట్గా ప్రాక్టీసింగ్ ఓం మెడిటేషన్, ఓంకారము లాంగ్ డ్యూరేషన్. అంటే ఫస్ట్లో అందరికీ 10 seconds అలా చెప్పగలుగుతారు ఓం అని. ఓకే. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అట్లాంటిది. బట్ అట్ అ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం మనం ఎక్కువసేపు మనం ఇది చేయగలిగితే డబ్బింగ్లో వాయిస్ హోల్డ్, బ్రెత్ హోల్డ్ అని 2 రకాలు ఉంటాయి. దీని మీద నాలెడ్జ్ మనం గెయిన్ చేసి దీని మీద పట్టు ఎప్పుడైతే సాధిస్తామో ఏ డబ్బింగ్ అయినా ఏ పాత్ర అయినా చాలా ఈజీగా మనం వాయిస్ని అక్కడ మనం చేయొచ్చు అనమాట. అంటే అందులోకి పరకాయ ప్రవేశం చేస్తాం మనం. ఈ వాయిస్ హోల్డ్, బ్రెత్ హోల్డ్ అనే వాటికి మనం బాగా ప్రాక్టీస్ చేయాలి. అది ఎప్పుడైతే నేర్చుకుంటారో అదే స్కిల్ అక్కడే ఉంటుంది. అది ఎవరు నేర్పించరు, మనకు మనమే అలవాటు చేసుకొని చేయాలి. ఒకళ్ళు నేర్పిస్తే నేర్చుకునేది కాదు, అది మనం ప్రాక్టీస్ బట్టే వస్తుంది, సాధన చేస్తూ వస్తుంది. ఓకే. చాలా సీరియల్స్ చెప్తుంటారు కదా, ఒకే రోజు ఎన్ని సీరియల్స్కి చెప్పొచ్చు, అంటే ఎన్ని క్యారెక్టర్లకు చెప్పొచ్చు, పెద్ద విషయం కాదు. ఎందుకంటే మనకి చూసి 30 చెప్పొచ్చా? 30 సీరియల్స్ ఉన్నవి, 70 సీరియల్స్ అంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతాయి కదా. నేను చాలా హైయెస్ట్ అయితే నేను కొంచెం బాగా బిజీగా ఉన్నాడు, 15 సీరియల్స్ 16 సీరియల్స్ చెప్పాను. ఇప్పుడైతే ఓన్లీ 3 సీరియల్స్ చెప్తున్నాను రైట్ నౌ. అంటే అంత బిజీ మనకు కుదరట్లేదు అన్నమాట టైం. సో నేనే వర్క్స్ కొన్ని తగ్గించుకున్నాను అనమాట. ఒకే రోజు ఒక 16 సీరియల్స్. ఒక్కొక్క దానిలో హీరో ఒకటి దానిలో రఫ్గా ఉంటాడు, ఒక దానిలో తెలంగాణ స్లాంగ్ మాట్లాడతాడు, ఇంకో దానిలో ఆంధ్ర స్లాంగ్ మాట్లాడతాడు, ఇంకో దానిలోని పిరికోడు, ఇంకో దానిలో ఏడుపు కొట్టోడు, అలా రకరకాలు ఉంటాయి. కొంతమంది పొగరు ఎక్కువ ఉంటుంది, కొంతమంది అహంకారం ఎక్కువ ఉంటుంది. ఒక్కొక్క సీన్లో అలాగా మనకేంటంటే ఒక్కొక్క సీన్లో
ఈ ఈ ఇది అయిపోయింది, ఓకే ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇంకో సీన్. అట్లా చూసిన తర్వాత వెంటనే ఇమ్మీడియట్ చేంజ్ అయిపోవాలి. ఏడుపు సీన్ అవుతుంది, దాని తర్వాత వెంటనే ఫన్నీ సీన్ వస్తుంది. అట్లా మనం ఇమ్మీడియట్ అందులో ఉండకూడదు, వెంటనే నెక్స్ట్ సీన్కి వెళ్ళిపోవాలి. ఒక scene లో 2-3 ఆర్టిస్ట్లకు డబ్బింగ్ చెప్పే లాంటివి జరిగినాయి మీ దాంట్లో? లేదు, అలా చేయలేము. బికాస్ అంటే దట్ మిమిక్రీ ఆర్టిస్ట్ కెన్ డూ. Okay. కాకపోతే నేను మిమిక్రీ ఆర్టిస్ట్ కాదు, నాకు మిమిక్రీ రాదు. బట్ డబ్బింగ్ ఒక scene లో ఇద్దరికి చెప్పడం అలా లేదు, అలాంటివి కూడా జరగలేదు. అంటే అన్లెస్ అంటే అందులో ఏదైనా డబుల్ యాక్షన్ లాంటివి ఉంటే మనం చెప్తాం, కానీ ఒకే సీన్ లో ఇద్దరికి చెప్పినవి అయితే నేను ఇప్పుడు దాకా ఏం లేదు. ఒక సీరియల్ చెప్తున్నా అంటే ఒక ఆర్టిస్ట్ మాత్రమే చెప్తాను. ఓకే. ఏదైనా సీన్ కానీ లేదా సినిమా కానీ డబ్బింగ్ వల్ల హిట్ అయింది అనే ఎప్పుడన్నా జరిగింది అలాంటి సంఘటన? సీన్ అని అలా అంటే నేను ఒకటి నమ్ముతాను, డబ్బింగ్ అంటే పరభాష అంటేనే డబ్బింగ్ కదా. ఇంకా మన ఆబ్వియస్లీ అందులో కేవలం మన భాష దాని నచ్చే చూస్తారు అందరూ. నాకు బాగా పేరు తెచ్చిన ఇది ఏంటంటే మా టీవీలో చాలా పెద్ద సీరియల్స్, ఎక్కువ కాలం రన్ అయిన సీరియల్స్లో నెంబర్ 1 చిన్నారి పెళ్లి కూతురు. ఓకే. చిన్నారి పెళ్లి కూతురు బాలికా వధు అని హిందీలో కూడా చాలా పెద్ద సీరియల్. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెద్ద అయి పెరిగే వాళ్ళ లైఫ్ లో డిఫరెంట్ స్టేజెస్. సో అందులో హీరో జగదీష్ కి నేను చెప్పాను అనమాట. అదొక దాదాపు 4.5 years ఆ వర్క్ చేశానని హీరోకి చెప్పాను నేను, లాస్ట్ ఎండింగ్ ఎపిసోడ్ వరకు. అలాగే ఈటీవీలో సద్గురు సాయి అని సాయిబాబా సీరియల్ వస్తుంది. అందులో సాయిబాబాకి యంగ్ స్టేజ్ నుంచి ఆయన ఓల్డ్ స్టేజ్ వరకు, ఆయన సమాధిలోకి కలిసిపోయినంత వరకు కూడాను సాయిబాబా వారికి నేనే వాయిస్ చెప్పాను. అది నా అదృష్టం కింద భావిస్తాను, పూర్వజన్మ సుకృతం అని అనుకుంటాను. ఎందుకంటే ఇదే సీరియల్ 220 ఎపిసోడ్లు జెమినీ టీవీలో టెలికాస్ట్ అయ్యి కొన్ని కారణాలతో ఆగిపోయి 8 నెలల తర్వాత మళ్ళీ అదే సీరియల్ ఎపిసోడ్ నెంబర్ 1 నుంచి మళ్ళీ ఈటీవీలో టెలికాస్ట్ అయింది. ఓకే. మళ్ళీ అప్పుడు సాయిబాబా కూడా నేనే చెప్పాను. ఓకే. నా అదృష్టమే, ఎందుకంటే అప్పుడు నేను చెప్పాను కదా అని మళ్ళీ నన్నే పెట్టుకోవాలని రూల్ ఏం లేదు, వేరే ఎవరినైనా పెట్టుకోవచ్చు. ఛానల్ వాళ్ళు అడిగి మరి ఈ వాయిస్ తోనే చెప్పాలని చెప్పి ఛానల్ మారినా కూడా అదే సీరియల్ మళ్ళీ సాయిబాబాకి నేనే చెప్పాను అనమాట. సో అదొక డిఫరెంట్. ఇప్పుడు మనం ఇలా మాట్లాడుతున్నట్టు మాట్లాడు, దేవుళ్ళు ఇలా మాట్లాడరు కదా, కొంచెం మాట్లాడాడు కొంచెం, అది కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. సో డివోషనల్ డబ్బింగ్ చెప్పేటప్పుడు ఏమన్నా పాటించారా? నియమనిష్టలు ఏమైనా పాటించారా? నియమనిష్టలు అలాగేం నేను ఫాలో అవ్వను. మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏదైనా కానీ ఏదైనా మనసులో ఉంటుంది, దిల్ సాఫ్ ఉండాలి అంతే. కరెక్ట్. దిల్ సాఫ్ ఉంటే చాలు, ఏమైనా మనం అన్ని మంచిగానే వస్తుంది అవుట్పుట్. అంతే కదా. అయ్య బాబు ఈరోజు నేను చికెన్ తినేసాను, నేను మంత్రాలు చెప్పకూడదు, గాయత్రి మంత్రం చెప్పకూడదు అని అనుకుంటే దిస్ ఇస్ అది తప్పు అయి ఉండొచ్చు. బట్ వాట్ ఐ బిలీవ్, చేయరు కదా, వాంటెడ్ ఎవరు చేయరు, మన ప్రొఫెషన్ లో భాగం, అంతే కదా. ఇప్పుడు కొంతమంది అయ్యప్ప మాల వేసుకుంటారు, చికెన్ కొట్టేవాడు లేకపోతే మటన్ కొట్టేవాడు కూడా అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇట్స్ హిస్ ప్రొఫెషన్. బట్ అప్పుడు తినకపోవచ్చు అతను, కానీ అది రోజు నరకడమే కదా మరి దానికి పని. సో అప్పుడు ఏంటంటే మన ప్రొఫెషన్కి ఈజ్ డిఫరెంట్. సో నేనైతే అదే బిలీవ్ చేస్తా. మనసు ఎప్పుడు స్వచ్ఛంగా ఉండాలి. మనం ఎన్ని మంత్రాలు ఇవన్నీ చేసుకున్నా కూడా మనసు స్వచ్ఛంగా లేకపోతే ఏది సాధించలేం. డబ్బింగ్ వల్ల ఫ్లాప్ అయింది అని ఏమైనా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారా మీరు? నేను చూసిన వాటిల్లో డబ్బింగ్ వల్ల అని అంటే ఆబ్వియస్లీ ఇప్పుడు ఇంగ్లీష్ మూవీస్ లేకపోతే వెబ్ సిరీస్ ఇవన్నీ ఉంటాయి. మనీ హైస్ట్ అనేది ఒకటి ఉండేది, యాక్చువల్గా స్పానిష్లో తీశారు దాని తర్వాత దాన్ని ఇంగ్లీష్లో డబ్బింగ్ చేశారు, తర్వాత వేరియస్ లాంగ్వేజెస్లో దాన్ని వచ్చింది. ఇప్పుడు మనీ హైస్ట్ అనేది బాగా హిట్ అవ్వడం ఎందుకు, ఒక వెబ్ సిరీస్ తెలుగులో ఎందుకు హిట్ అయింది అంటే డబ్బింగ్ వల్ల హిట్ అయింది. కేవలం డబ్బింగ్, తెలుగులో అనువదించడం వల్ల హిట్ అవ్వాల, డబ్బింగ్ దాన్ని ఆ విధంగా చేశారన్నమాట. కొంచెం కొలోకియల్ లాంగ్వేజ్లో మాట్లాడడం, కొంచెం మామూలుగా మన మాస్ బూతులు కూడా అందులో ఇంక్లూడ్ చేయడం, ఇట్లా అన్నమాట. ఇవన్నీ చేయడం వల్ల బాగా పేరు వస్తుంది వాటి సిరీస్కి వాటన్నిటికీ కూడా. ఈవెన్ మూవీస్ కూడా అంతే. ఇప్పుడు అవతార్ ఇట్లాంటి సినిమాలు వీటన్నిటికీ కూడా, సూపర్ మ్యాన్ అట్లాంటి సినిమాలు. ఇప్పుడు రీసెంట్గా నేను ఒక విలన్కి చెప్పాను నేను, సూపర్ మ్యాన్ అనే సినిమా వెరీ రీసెంట్ రిలీజ్ 2025లో రిలీజ్ అయింది. అందులో విలన్కి చెప్పాను, గుండు ఓడుకుంటాడు, నికోలస్ అతని పేరు. సో అతనికి అంటే మన తెలుగులో చూసినప్పుడు అబ్బా భలే ఉందే అని అనిపించింది. ఎందుకంటే డబ్బింగ్ వాయిసెస్ అంటే చాయిస్ ఆఫ్ వాయిస్, ఇదంతా ఎవరు చేస్తారు, మేంగా చేసేది డబ్బింగ్ డైరెక్టర్. ఎవరైతే మనం ఒక్కొక్క సినిమాకి ఒక డబ్బింగ్ డైరెక్టర్ ఉంటారో వాళ్ళు చూస్ చేసుకుంటారు, ఈ దానికైతే గౌతమ్ వాయిస్ బాగుంది, దీనికి గగన్ వాయిస్ బాగుంది, దీనికి భార్గవ్ వాయిస్ బాగుంది, ఇలా వీళ్ళ వాయిస్లు పెడితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటారు. మళ్ళీ దానికి ఒక చిన్న పరీక్ష ఉంటుంది. డైరెక్ట్గా నేను గౌతమ్ కావాలంటే గౌతమ్ వాయిస్ వచ్చేది, దానికి మళ్ళీ వాయిస్ ఆడిషన్ ఉంటుంది. ప్రతి సినిమాకి ఒక వాయిస్ ఆడిషన్ ఉంటుంది, 3-4 డబ్బింగ్ చెప్తారు. ఆ సినిమాలో ఆ పాత్రకి ఆ వ్యక్తికి మన ఎవరు వాయిస్ సూట్ అవుతుందో ఆ వాయిస్ని కంటిన్యూ చేస్తారు. అంతేగాని ముందు సినిమా నువ్వు చెప్పావు కదా ఈ సినిమాలో కూడా నువ్వే చెప్పాలి అలా ఏమి ఉండదు. ప్రతి సినిమాకి మళ్ళీ వాయిస్ టెస్ట్ ఉంటుంది. వాయిస్ టెస్ట్లో ఎవరు ఎక్సలెన్స్ చూపిస్తే వాళ్ళకే అవకాశం వస్తుంది.
ఓకే. సో మీరు డబ్బింగ్ చెప్పిన దాంట్లో ఈ డబ్బింగ్ చాలా బాగుంది అని మెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉంటాయి. మీకు బాగా అనిపించిన సందర్భం ఏంటి? నాకు 'విక్రమ్' అనే సినిమాలో ఫహద్ ఫాజిల్ గారికి డబ్బింగ్ చెప్పిన దానికి చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అట్ ద సేమ్ టైమ్ దాని ముందు ఫస్ట్ సినిమా తెలుగులో రిలీజ్ అయింది 'ట్రాన్స్' అనే సినిమాలో వచ్చింది. ఓకే. ఆ సినిమాతో నాకు యాక్చువల్‌గా డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా కొంచెం బాగా నోటెడ్ అయ్యా. దాని తర్వాత ఇలా యూట్యూబ్‌లో ఇంటర్వ్యూస్ చేయడం, ఇవన్నీ 'ట్రాన్స్' సినిమాలో డైలాగ్స్ చెప్పించడం. ఆ సినిమా నుంచి బాగా పేరొచ్చింది. ఒక గుర్తింపు వచ్చింది. పేరని కాదు, గుర్తింపు వచ్చింది. ఆహా! పలానా ఈయన అని చెప్పేసి. సో, ఫహద్ ఫాజిల్ గారికి చెప్పిన 2 సినిమా అంటే 5 సినిమాల్లో ఈ 2 సినిమాలు కొంచెం బాగా పేరొచ్చినాయి. 'విక్రమ్' అండ్ 'ట్రాన్స్.' అన్న చాలా మంది డబ్బింగ్ కార్డ్ లేకున్నా చెప్పొచ్చా అనే డౌట్లు చాలా వరకు కూడా సోషల్ మీడియాలో ముఖ్యంగా యూట్యూబ్‌లో కామెంట్స్ పెడుతూ ఉంటారు. అవును. చెప్పొచ్చా అలా డబ్బింగ్ కార్డ్ లేకుండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డబ్బింగ్ కార్డ్, యూనియన్ మెంబర్‌షిప్ కార్డ్ అంటే ఏంటి అనేది ప్రేక్షకులు తెలుసుకోవాలి. ఇట్ ఈస్ లైక్ ఏ లైసెన్స్. ఓకే. ఓకే. మీరు రైల్వే స్టేషన్‌లో కూలీలు ఉంటారు. వాళ్ళకి ఒక బ్యాడ్జ్ ఉంటది. ఆ బ్యాడ్జ్ అంటే మెంబర్‌షిప్ నెంబర్ అన్నమాట. ఆ బ్యాడ్జ్ ఉన్న వాళ్ళు మాత్రమే కూలీలుగా చేయడానికి అవుతది. సో, నేను వాళ్ళతో పోల్చట్లేదు. బట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ లేబర్. మేము వాయిస్ లేబర్. ఆథరైజ్డ్. ఆథరైజ్డ్ ఆథరైజ్డ్ పర్సన్స్ మాత్రమే అన్నట్టమాట. బట్ ఎవరు పడితే వాళ్ళు డబ్బింగ్ చెప్పడానికి దేర్ విల్ బి ఎ యూనియన్. ఆ యూనియన్‌లో మనం ఒక లైఫ్ టైమ్ మెంబర్‌షిప్ తీసుకుంటాము. ఆ మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత ఇట్ ఈస్ లైక్ ఒక కమ్యూనిటీ, అంటే ఒక సంఘం. Right. మన సంఘం యునైటెడ్ వి స్టాండ్, డివైడెడ్ వి ఫాల్. రైట్. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. సో, అందరం కలిసి ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం యూనియన్ మనకి హెల్ప్ చేస్తది. చాలామంది మన కో ఆర్టిస్ట్స్ ఎవరైతే ఉంటారో మన కళాకారులు, సహ కళాకారులు వీళ్ళందరూ కూడా మనకి హెల్ప్‌గా ఉంటారు. అయితే యూనియన్ మెంబర్‌షిప్ కార్డ్ లేకుండా చెప్పచ్చా అంటే ఆపడానికి ఏం లేదు. కానీ వాళ్ళు చెప్పిన తర్వాత రేపు డబ్బులు చెప్పిన దానికి వాళ్ళకి రెమ్యునరేషన్ మాట్లాడుకున్న డబ్బులు రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ అలా ఎగ్గొడితే ఎవరికీ కంప్లెయింట్ చేయడానికి లేదు. అదే డబ్బింగ్ యూనియన్ మెంబర్‌షిప్ కార్డ్ ఉందనుకోండి, కనీస వేతనాలు అని ఉంటది. ఒక హీరో, హీరోయిన్‌కి డబ్బింగ్ చెప్తే ఇంత, ఇన్ని థౌసండ్స్ ఇవ్వాలి ఒక సినిమాకి. తర్వాత బిట్ వర్క్‌కి ఇంత, క్యారెక్టర్‌కి ఇంత, క్రౌడ్‌కి ఇంత అని చెప్పి కనీస వేతనాలు అని ఒకటి ఉంటది. మనం అడిగినా, అడగకపోయినా ఆ సినిమాకి వెళ్ళామనంటే ఇంత అని డబ్బులిస్తారు. ఓకే. బట్ డిమాండ్ చేస్తే అక్కడున్న ఆర్టిస్ట్ యొక్క డిమాండ్ బట్టి ఒక సినిమాకి 1,00,000, 2,00,000, 5,00,000 అట్లా తీసుకోవచ్చు. ఒక సినిమాకి మనం ఒక హీరోకి డబ్బింగ్ చెప్పిన దానికి. ఓకే. సో, మెంబర్‌షిప్ కార్డ్ లేకపోతే అలా డిమాండ్ చేయడానికి ఉండదు. వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడమే. ప్లస్ రేపు ఏదైనా సమస్య వస్తే మన వెనకాల ఎవ్వరు ఫైట్ చేయడానికి ఉండరు. రైట్. ఒక వ్యక్తిగా మనం పోరాడలేం. కానీ వ్యవస్థగా ఖచ్చితంగా పోరాడొచ్చు. చాలా మంది అంటే హీరోయిన్స్, అమ్మాయిలు కూడా హీరోయిన్స్‌కి చెప్తూ ఉంటారు. కొన్ని సార్లు వేరే వాళ్ళు రికమెండ్ చేయడం అలా జరుగుతూ ఉంటదా? చేయొచ్చు. రికమెండేషన్ చేయొచ్చు. కానీ అదేంటంటే ఆ ఒక్క సినిమాకే పరిమితం. ఓకే. అంతే కదా. నెక్స్ట్ సినిమాలో ఇప్పుడు పలానాదిగా మా డైరెక్టర్ మా బావగారండి, లేకపోతే మా బావగారు ఫ్రెండ్ అండి, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ అండి, నా ఫ్రెండ్ అండి అని అలా చెప్పుకుంటే ఓకే. ఆ సినిమాలో ఒక్కదానికే అవకాశం ఇస్తారు. నెక్స్ట్ సినిమాకి కార్డ్ తీసుకుంటే లైఫ్ లాంగ్ కార్డ్ తీసుకుంటే ఎప్పటికీ ఉంటుంది. అందుకని డబ్బింగ్ యూనియన్ మెంబర్‌షిప్ కార్డ్ ఉంటుంది. మన మూవీ దానికి ఏంటంటే తెలుగు మూవీ డిజిటల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ అనేది ఒక యూనియన్ ఉంది. అందులో దాదాపు 600 మంది డబ్బింగ్ ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే. లేడీస్, జెంట్స్, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ కలిసి. అలాగే ఇది సినిమా ఫీల్డ్. మూవీ ఫీల్డ్ ఉంటుంది. ఫిలిం ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్ ఉంటాయి. ఆ 24 క్రాఫ్ట్స్‌కి 24 యూనియన్స్ ఉంటాయి. రైట్. డ్రైవర్స్‌కి ఒక యూనియన్, సింగర్స్‌కి ఒక యూనియన్, డైరెక్టర్స్‌కి ఒక యూనియన్, డాన్సర్స్‌కి ఒక యూనియన్, ఫైటర్స్‌కి ఒక యూనియన్ అట్లా ఉంటుంది. సో, అలాగే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ ఒకటి ఉంటుంది. ఓకే. ఏమంటే సినిమా వేరు, సీరియల్ వేరేనా? అవునండి. ఈ ఇండస్ట్రీ వేరు, ఈ ఇండస్ట్రీ వేరు. అవి రెండు సెపరేట్ క్రాఫ్ట్స్ అనుకోవచ్చా? అలా అనుకోవచ్చా? సెపరేట్ అనుబంధ సంస్థలు అనుకోవాలి. ఇప్పుడు అందరూ ఇది ఒక డబ్బింగ్ అనేది మాత్రం ఒకటే క్రాఫ్ట్ ఒకటే. బట్ ఈ ఆర్టిస్టులు మళ్ళీ ఇందులోనే మెంబర్‌షిప్ ఉండాలి, అందులో మెంబర్‌షిప్ ఉండాలి. ఈవెన్ తెలుగు టీవీ సీరియల్స్ కూడా మెంబర్‌షిప్ లేకపోతే డబ్బింగ్ చెప్పడానికి లేదు. సో, అలాగా తెలుగు టీవీ సీరియల్స్‌కి వచ్చేసి ఈ యూనియన్ పేరు తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్. రైట్. ఆ యూనియన్‌లో 800 మంది ఆర్టిస్టులు ఉన్నారు. ఓకే. డబ్బింగ్ ఆర్టిస్టులకి. దానిలోనే మళ్ళీ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ ఇలా సినిమాకి సంబంధించి ఎంతమంది ఉన్నారు మెంబర్స్? 600 మంది ఉన్నారు. సినిమా డబ్బింగ్ ఆర్టిస్టులు దానిలో 600 మంది. టీవీ డబ్బింగ్ ఆర్టిస్ట్ 800 మంది ఉన్నారు. బట్ మాక్సిమం అందులో ఉన్న వాళ్ళే ఇందులో ఉంటారు. రైట్. ముందు డాట్ ఉండే, అది అసోసియేషన్ ఉండేది అన్నమాట. డబ్బింగ్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్. దాని తర్వాత మళ్ళీ చాలా కష్టంతో చాలా శ్రమపడి ఇప్పుడు యూనియన్ గా ఫామ్ అయింది అన్నమాట. మరింత బలం. తెలుగు టెలివిజన్ అండ్ డిజిటల్ మీడియా, తెలుగు టెలివిజన్ డిజిటల్ మీడియా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్. రైట్. యూనియన్. సో ఇప్పుడు మీరు దానికి జనరల్ సెక్రటరీగా మొన్న రీసెంట్ గా ఎన్నికైనారు. అసలు ఫస్ట్ శుభాకాంక్షలు చెప్పాలి మీకు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ మీ బికాజ్ ఐఎమ్ వెరీ బిజీ ఓన్లీ ఇన్ డబ్బింగ్స్. కానీ ఇది సేవ.
ఇప్పుడు పాలిటిక్స్ లోకి రావాలంటే డబ్బు కోసం దేనికోసం కాదు, అంటే తర్వాత వస్తే డబ్బు వస్తుంది, కానీ ఇక్కడ మాకు డబ్బులు ఏం లేదు, ఉన్నది ఇంక మేమే డబ్బులు పెట్టాల్సి వస్తుంది, ప్లస్ మాకు టైం కూడా ఇవ్వాల్సి వస్తుంది. టైం ఈజ్ ఈక్వల్ టు మనీ, ఈక్వల్ టు మనీ, అంతే కదా. మనీ కంటే ఎక్కువ కూడా చెప్పొచ్చు. ఖచ్చితంగా మనం చాలా టైం దానికోసం వెచ్చించాలి. ఎందుకు? మన సభ్యుల శ్రేయస్సు కొరకు. ఈ రోజు నేను జనరల్ సెక్రటరీగా లేదంటే ఒక ప్రెసిడెంట్గా ఉండి మనం ఏదైనా మంచి చేసాం అనుకోండి, మనం చేసే మంచి ఎప్పటికీ మిగిలిపోతుంది. రైట్. నెక్స్ట్ వచ్చిన ఆర్టిస్టులు, నెక్స్ట్ జనరేషన్ ఆర్టిస్టులు, వీళ్ళందరికీ కూడాను ఒక పద్ధతిగా వెళ్తుంది అన్నమాట యూనియన్. సక్రమంగా డబ్బులు సంపాదించి అట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఎవ్రీ హ్యూమన్ వర్క్స్ ఫర్ మనీ. మనీయే మనకి ఇంధనం, ధనమే ఇంధనం. మనకు ఇంకా మరింత ఫాస్ట్గా వెళ్ళాలని అంటే డబ్బులు కావాలి. సో డబ్బులు మనం ఏ సినిమాకో లేకపోతే ఏ సీరియల్కి అయితే వర్క్ చేస్తామో చేసిన పనికి సకాలంలో డబ్బులు పేమెంట్లు ఇప్పించగలగాలి, అంతే. ఓకే. సో మీ టాస్క్, మీ వర్క్ కాకుండా ఇది ఒక మల్టీ టాస్క్ అనుకోవాలి ఇంకా. అంతే. ఎక్స్ట్రా పెద్ద రెస్పాన్సిబిలిటీ. విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ అని. సో అలాగే ఇప్పుడు చాలా బాధ్యతలు ఉన్నాయి. ఒక 2 years, నెక్స్ట్ 2 years వరకు కూడాను. సో ఆగస్ట్ లో మీరు ఎన్నికైనట్టున్నారు. అవును. ఆ ప్యానెల్ లో చూసుకుంటే మీ ప్రెసిడెంట్ వర్మ గారు, మీరు జనరల్ సెక్రటరీ, తర్వాత ట్రెజరర్, ఆర్గనైజ్ సెక్రటరీ, పోస్ట్ అన్న వాళ్ళు మీకంటే సీనియర్స్ కూడా ఉన్నారు. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడు మా చంద్రశేఖర్ వర్మ గారు ప్రెసిడెంట్ గారు, అలాగే ట్రెజరర్ వినోద్ అన్న, వీళ్ళందరూ ఏంటంటే నాకన్నా బేసికలీ వర్క్ లో ప్రొఫెషన్ లో సీనియర్స్. నాకన్నా 15 years ముందు నుంచి ఉన్నారు వాళ్ళు. రైట్. దాని తర్వాత వచ్చిన వాడిని నేను. బట్ స్టిల్ పీపుల్ బిలీవ్డ్ మీ. మా ఆర్టిస్టులు అందరూ ఓకే గౌతమ్ ఇది చేయగలుగుతాడు, హీఈస్ క్యాపబుల్, హీఈస్ ఫిట్ ఫర్ దిస్ జాబ్ అని అనుకొని అందరూ నమ్మకంతో మనకి ఓట్లేసి గెలిపించారు. ఊరికే ఓకే గౌతమ్ ఈసారి కాదు, ఓట్లేసి గెలిపించారు. ఎలక్షన్స్ అవుతాయి, ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది, కౌంటింగ్ అవుతుంది, ఇవన్నీ అయిపోయింది. డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్ దానికి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా ఏంటంటే ఇంత పెద్ద జర్నీలో ప్రజల నమ్మకాన్ని మనం పాడు చేయకూడదు. మన మీద ఎంతో హోప్ పెట్టుకుంటారు, వీడు మంచి చేయగలుగుతాడు అని. అందుకే నేను చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఇది పదవి అనేది జస్ట్ ఒక అలంకరణకి మాత్రం కాదు, అదొక బాధ్యత. ఓకే. సో ఒక వీక్లో అంటే మీరు టైం కేటాయించేది ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు యూనియన్ కోసం అంటే యావరేజ్గా చేసుకోవాలంటే డైలీ ఒక 1.5 hour 2 hours, అది ఫోన్లో అవ్వచ్చు, అక్కడికి వెళ్ళి చేసుకోవడం అవ్వచ్చు, ఏదైనా కానీ ఏదో విధంగా యూనియన్కి సంబంధించిన కార్యాచరణకి సంబంధించి మనం వాటిల్లో బిజీగా ఉంటాం. డైలీ 1.5 hour కేటాయిస్తాం దానికోసం. మేము మా ప్యానెల్లో ఉండే మిగతా మా కార్యవర్గం మాత్రం ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, అన్ని ఆఫీస్ ఇన్ఛార్జ్తో ఫాలో అప్ చేసుకోవడం. ముఖ్యంగా ఏంటంటే ప్రెసిడెంట్కి ప్లస్ అలాగే జనరల్ సెక్రటరీకి ఎక్కువ బాధ్యత ఉంటుంది. సో దానికోసం అట్లా కేటాయిస్తుంటాం. ఏదైనా ఫంక్షన్స్ వచ్చాయంటే మాత్రం ఇంకా విపరీతమైన పని ఉంటుంది. ఏదైనా ఒక సెలబ్రేషన్ చేయాలి, ఏదైనా చేయాలని అంటే చాలా రెస్పాన్సిబిలిటీ, చాలా వర్క్స్ ఉంటాయి అన్నమాట. 2-3 days ఉంటుంది ఇంకా ఖచ్చితంగా. ఇంకా దానికోసం చేయాలి. రీసెంట్ గా దశాబ్ది ఉత్సవాలు కూడా అయినట్టున్నాయి కదా. దశాబ్ది ఉత్సవాలు ఏది జరిగాయి, ఇంకా అది జరిగి 2 years దాటింది. ఇప్పుడు ఇంకా మంచిగా ఇప్పుడు యూనియన్ అయింది కదా. యూనియన్గా ఫామ్ అయిన తర్వాత ఫస్ట్ ఇయర్ యానివర్సరీ 2026లో మిడ్ ఆఫ్ ద ఇయర్లో ఖచ్చితంగా దానికి కూడా చేస్తాం. వాగ్దేవి అవార్డ్స్ ఇప్పటిదాకా డబ్బింగ్ ఆర్టిస్టులకి స్పెసిఫిక్గా వాయిస్ ఆర్టిస్టులు, నాట్ ఓన్లీ డబ్బింగ్ ఆర్టిస్టులు, వాయిస్ ఆర్టిస్టులు అంటే ఇందులో మనం రేడియో వాటిల్లో ఉండే న్యూస్ యాంకర్స్ అవ్వచ్చు, వీళ్ళు అవ్వచ్చు. దానికి వాగ్దేవి అవార్డ్స్ అనేసి చెప్పి స్టార్ట్ చేయబోతున్నాం మేమే ఫస్ట్ స్టార్ట్ చేస్తాం 2026లో వాగ్దేవి అవార్డ్స్. ఎందుకంటే మన సరస్వతి దేవి, వాగ్దేవి, గాయత్రి దేవి, ఆ అమ్మవారి కటాక్షం ఉంటేనే మనం మన వాక్కుతో అసలు ఇంత పెద్ద అద్భుతాలు సృష్టిస్తున్నాం. సో ఆ వాయిస్ ఇచ్చింది వాగ్దేవి కాబట్టి ఆ అవార్డ్స్కి వాగ్దేవి అవార్డ్స్ అనేది చేస్తున్నాం. అలాగే మా డబ్బింగ్ యూనియన్కి ఇప్పటిదాకా ఒక ఓన్ బిల్డింగ్ అనేది లేదు, ఒక ఓన్ ప్రెమిసెస్ కూడా లేదు. సో దానికోసం మేము ఫండ్ రైజ్ చేస్తూ మా సభ్యులందరూ వాళ్ళ సంపాదనలు కొంచెం ఇచ్చుకుంటూ అట్లా అందరి సమిష్టి కృషితో ఒక ఓన్ ఆఫీస్ ప్రెమిసెస్ కూడా 2026 స్టార్టింగ్ ఫస్ట్ క్వార్టర్లోనే ఒకటి ఏర్పాటు చేయబోతున్నాం. అందుకని అన్నాను, ఒక్కసారి మనం ఈ రెస్పాన్సిబిలిటీలో ఒక్కసారి మనం కష్టపడితే నెక్స్ట్ 10 years 20 years వరకు కూడా ఒక మంచి దారి చూపించేయాలన్నమాట. అట్లా. ఓకే. సో అంటే ల్యాండ్ తీసుకొని కట్టాలనుకుంటున్నారా లేదా అపార్ట్మెంట్? అదే ఉంది, బట్ ల్యాండ్ తీసుకొని చేయాలంటే బాగా ఎక్కువ బడ్జెట్ అవుతుంది. చాలా ఖర్చు. అటు ఊరు అవతల ఎక్కడ పెడితే కష్టం కదా. మన ఆర్టిస్టులు అందరూ ఎక్కడ ఉన్నారో అక్కడ పెట్టాలి, కానీ నేను అక్కడెక్కడ పెడతాను. శ్రీనగర్ కాలనీ, ఇప్పుడు ఈ ఫిలిం నగర్, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గూడ, మధురా నగర్ ఇలాంటి ఏరియాస్ లో చూడాలి, అందరికి వీలుగా ఉండేటట్టు. గవర్నమెంట్ నుంచి ట్రై చేస్తున్నామండి. గవర్నమెంట్ నుంచి కూడా కొంచెం సపోర్ట్. బట్ గవర్నమెంట్ నుంచి ఏంటంటే వాళ్ళు ఇస్తే ల్యాండ్ ఎక్కడో దూరంలో ఇస్తారు, బట్ స్టిల్ ఏది ఇచ్చినా కానీ మనకి అదొక ఆస్తే కదా యూనియన్ కి, ఉండిపోతుంది అన్నమాట. అది 800 మంది జీవితాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి, 800 మంది కుటుంబాలు. ఓకే. ఫైనల్ గా డబ్బింగ్ ఫీల్డ్ లోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు.
వాళ్ళకి ఏం చెప్తారు, వచ్చిన తర్వాత ఎలా ఉండాలి ఏంది? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, నా వాయిస్ డబ్బింగ్కి పనికి వస్తుందా పనికిరాదా అని. ఓకే. డబ్బింగ్కి ఉపయోగపడని వాయిస్ అంటూ ఏమీ ఉండదు. కాకపోతే మీ వాయిస్ నేచర్, మీ వాయిస్ కల్చర్కి తగ్గట్టు సూటబుల్ క్యారెక్టర్స్ మనం చెప్పగలగాలి. ఓకే. కొన్ని వాయిస్లు మాత్రమే హీరోస్కి చెప్తారు, కొన్ని వాయిస్లు విలన్స్కి చెప్తారు, కొన్ని కమీడియన్స్, కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏంటంటే దానికి లిమిట్ లేదు ఇంకా. డాక్టరు, లాయరు, ఇంజనీరు, ఎవరికైనా ఏదంటే చెప్పొచ్చు. అన్ని బాబాయ్, అత్త, ఎవరుంటే వాళ్ళు అన్నీ చెప్పేసుకోవచ్చు అనమాట. అదొక టాలెంట్. కొన్ని హీరో వాయిసెస్ ఓన్లీ హీరో మెటీరియల్ అలా అయితే అలాంటి వాటికి మాత్రం బాగా చూస్ చేస్తారనమాట. సో మీ వాయిస్ నేచర్కి తగ్గట్టుగా చాలామందికి ఏంటంటే ఎవరు వచ్చినా కూడా నేను హీరో అయిపోతా అని వస్తారు ఊరి నుంచి వచ్చినప్పుడు. ఎవరైనా అంతే, నేనైనా మీరైనా వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు హీరో అవ్వాలంటుంది. కరెక్టే, ఎవరి లైఫ్లో వాళ్ళు హీరోయే. కానీ సినిమాలో హీరో అవ్వాలంటే దానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఆ క్వాలిఫికేషన్స్కి మ్యాచ్ అవ్వాలి. అలాగే వాయిస్ కూడా మ్యాచ్ అవ్వాలి దానికి తగ్గట్టుగా. అది అవకాశం రాలేదని చాలామంది నిరాశ చెందుతూ ఉంటారు. నేను డబ్బింగ్ కార్డు తీసుకున్నాను, ఇంత డబ్బులు ఖర్చు పెట్టి నేను మెంబర్షిప్ తీసుకున్నాను, 3 సంవత్సరాలు అయిపోయింది, ఒక్క అవకాశం కూడా రావట్లేదు అని అనుకుంటారు. అలా కాదు, అవకాశం ఒక నెలలో వస్తుంది కొంతమందికి, ఒకరికి సంవత్సరాలు వస్తుంది, కొంతమంది 10 సంవత్సరాల తర్వాత వస్తుంది. కానీ ఆ 10 సంవత్సరాల తర్వాత వచ్చినా ఈ 10 సంవత్సరాలు అతను సంపాదించలేదంతా 11 సంవత్సరాలను సంపాదించేస్తారు. వీ నెవర్ నో. రైట్. ఎవరికి ఎప్పుడు ఎట్లా లైఫ్ టర్న్ అవుతుంది ఎవరు చెప్పలేరు. సో డబ్బింగ్కి రావాలంటే ఐ వెల్కమ్ దమ్. ఎందుకంటే ఇది ఒక మంచి ఫీల్డ్, సేఫ్ ఫీల్డ్. చాలామంది అమ్మాయిలు పంపించాలన్న చిన్న ఊళ్ళ నుంచి వచ్చేవాళ్ళు వీళ్ళందరూ ఏంటంటే అమ్మో ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వింటూ ఉంటారు. బట్ డబ్బింగ్కి ఏంటంటే చాలా మంచి ఫీల్డ్. ఇప్పుడు నా చెల్లో లేకపోతే ఇంకో నా సొంత బంధువు ఎవరైనా ఉంటే ఎవరికి చెప్పాలని నేను ధైర్యంగా పంపిస్తాను. ఓకే. సో వెరీ సేఫ్ ఫీల్డ్, ఓపెన్ ఫీల్డ్, అంత చాలా ధైర్యంగా దర్జాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అనమాట. అంటే మన వాయిస్ మనం చెప్తాం, అవకాశాలు బట్టి అట్లా. కొంతమందికి ఏంటంటే తక్కువ అవకాశాలు వస్తాయి, కొంతమంది ఎక్కువ అవకాశాలు వస్తాయి. మన పేమెంట్ మనమే వేసుకోవాలి, ఎవ్వరు వచ్చి మనకి దారి చూపించరు. మన దారి కొంచెంగా మనమే వేసుకుంటూ ఉంటాం. చాలా వరకు ఎర్లీగా వచ్చిన సక్సెస్ నిలవదని అంటారు, దాన్ని యూటిలైజ్ చేసుకోరంటారు. మీకు కూడా ఎర్లీ ఏజ్లోనే సక్సెస్ వచ్చింది. ఏం చెప్తారు దీని గురించి? లైక్ ఐ సెడ్ బిఫోర్, సక్సెస్ ఈజ్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఈజ్ అ జర్నీ. జర్నీ. ఒక్కసారి సక్సెస్ జర్నీ స్టార్ట్ అయిందా ఆ జర్నీని జాగ్రత్తగా కంటిన్యూ చేసుకోవాలి. దాని గ్రాఫ్ ఇలా వెళ్ళాలి, ఇలా పడిపోకూడదు. ఇలాగే వెళ్ళొచ్చు కంటిన్యూస్గా, బట్ ఇలా పడిపోకుండా సక్సెస్ని ఇలాగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకే. దట్స్ ది ఇంపార్టెంట్ థింగ్. ఓకే. 2019 ఆ టైంలో చాలా వరకు ఈ కార్టూన్ సిరీస్ అని కూడా బాగా బయటకు వచ్చినాయి. అవును. సో మీరు కూడా చెప్పడం జరిగింది కార్టూన్స్కి. సో ఆ చెప్పేటప్పుడు చాలా డిఫరెంట్గా ఫన్నీగా ఉంటుంది. అవును. సో మా కోసం ఒక కార్టూన్. షూర్, డెఫినెట్లీ. డిస్నీ XD అనే ఛానల్ ఉంది. Okay. అందులో చాలా కార్టూన్ సిరీస్ ఉంటాయి. అందులో నేను వాండర్ ఓవర్ యాండర్ అని ఒక సిరీస్కి నేను వర్క్ చేశాను. అందులో నా క్యారెక్టర్ పేరు వాండర్. ఓకే. ఫుల్ హడావిడి చేసేస్తూ బాగా హైపర్ యాక్టివ్గా ఉంటుంది అనమాట. ఆ వాండర్ డైలాగ్ ఇలా ఉంటుంది: సిల్వియా 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 దింతస్సదియా, ఎంత శత్రుపైనైనా ఇంత అభిమానం చూపిస్తే సమస్యలన్నీ తీరిపోతాయని మర్చిపోయావా? ఇది రాయి కాదు, ఒక గుడ్డు. అలాగే ఆ రాక్షస పక్షే దీని తల్లి. ఒక్కసారి దీన్ని దాని గూటిలోకి చేరిస్తే అది పొదగుతుంది. తస్సదియా. దాంతో తల్లి బిడ్డలు ఆనందంగా మళ్ళీ కలుస్తారు. దీంతో ఆ తల్లిలోని మాతృత్వం పూర్తిగా బయటకొచ్చి ఎలాగైనా మన ప్రాణాలు తీయాలనే ఆవేశం కాస్త తగ్గిపోతుంది. ఎలా ఉంది మన ఐడియా సిల్వియా? ఓకే. ఇది ఓన్లీ ఒక పక్షి డైలాగే, యా, ఒక పక్షికి సంబంధించింది. అది ఒక క్యారెక్టర్కి ఓకే. సంబంధించింది. కానీ దీనిలో 2 వేరియేషన్స్ కనిపించినాయి మాకు. అంటే అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి అనమాట. వాడు Okay. ఒక కూర్చున్నప్పుడు ఒకలాగా, నించున్నప్పుడు ఒకలాగా, Okay. ఆ విధంగా డబ్బింగ్ చెప్తాను. పిల్లలకి ఏంటంటే అలాగా ఇలా ఎక్కువ Excitement. హైపర్ గా చెప్తే వాళ్ళు భలే ఉంది అని చూస్తూ ఉంటారు. నార్మల్ గా చెప్తే అంత క్యాచ్ చేయరు. రైట్. ఇలా ఎన్ని కార్టూన్స్ చెప్పారన్నా? నేను ఒక 3 క్యారెక్టర్స్కి చెప్పాను. డిఫరెంట్ సిరీస్లో ఒక 3 క్యారెక్టర్స్. అంటే కంటిన్యూస్గా సిరీస్ రన్ అవుతుంది, జస్ట్ లైక్ సీరియల్. ఆ కార్టూన్ సిరీస్ గార్ఫీల్డ్ అని ఒక చెప్పాను. Okay. వాడు చాలా లేజీ ఫీల్, ఏంట్రా నరేష్ ఎందుకురా నన్ను ఏడిపిస్తున్నాను, అలాగా బద్ధకమైన క్యాట్ అనమాట. ఓకే. సో అలా అదొక క్యారెక్టరైజేషన్. ఇదేమో హైపర్ యాక్టివ్, అట్లా డిఫరెంట్. అలాగే ఇదే మా వాయిస్ మాడ్యులేషన్. యాడ్స్ వస్తాయి, టీవీ యాడ్స్ వస్తాయి, మనకు మామూలుగా రేడియోలో కానీ యాడ్స్ వస్తుంటాయి. ఆ యాడ్స్లో ఎలా ఉంటుందని నా వేరియేషన్ చూపిస్తాను. ఓకే. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు సూర్యాపేటలో. మహానగరాల ఫ్యాషన్ మీకు మరింత చేరువలో. ప్రముఖ సినీ తార రాశి ఖన్నా గారిచే జనవరి 12న శుభారంభం. సకుటుంబ సమేతంగా విచ్చేయండి. అదిరిపోయే ప్రారంభోత్సవ ఆఫర్స్ మిస్ కాకండి. మంగళ్య షాపింగ్ మాల్, SBI బ్యాంక్ పక్కన, విజయవాడ హైవే, సూర్యాపేట్. ఓకే. ఇది నార్మల్గా ఒక షాపింగ్ మాల్కి సంబంధించిన యాడ్. మరి అలాగే ముఖ్యంగా నాకు బాగా క్రేజ్ వచ్చింది ఏంటంటే మా టీవీలో అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. అడ్వర్టైజ్మెంట్. ప్రోగ్రామ్కి మధ్యలో యాడ్స్ వస్తాయి. Okay. అలాగే ముఖ్యంగా బిజీగా నేను ఎప్పుడు దాని మీదే బాగా ఫోకస్ అయింది ఏంటంటే బిగ్ బాస్. బిగ్ బాస్. సో బిగ్ బాస్
ఒక ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత వెంటనే టక్ 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 యాడ్స్ వస్తాయి. అవును. అది ఈ విధంగా ఉంటుంది. రైట్. బిగ్ బాస్ సీజన్ 9 సమర్పిస్తున్న వారు కోల్గేట్. స్మైల్ చేయండి, స్టార్ట్ చేయండి. రియల్ మ్యాంగో డ్రింక్ కో ప్రెజెంటెడ్ బై Oppo F17 Pro. ఫ్లాంట్ ఇట్ యువర్ వే. స్కందాంచి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. భావితరాలకు బంగారు నమ్మకం. పవర్డ్ బై GRB నెయ్యి. పూసగా అమ్మ చేసిన నెయ్యి లాగానే. పంకజ కస్తూరి బ్రీత్ ఈజీ. కస్వాసిద్దాం ఈజీగా. హైజీన్ పార్ట్నర్ హైజీనిక్స్. కేవలం రక్షణ కాదు సూపర్ రక్షణ. స్పెషల్ పార్ట్నర్ తెనాలి డబుల్ హార్స్ మిరపగుళ్ళు. ఒక కప్పుకు 12 కప్పులు. MTR బ్రహ్మాండమైన రుచికి మీ రహస్యం. పారగాన్ ఫుట్వేర్. పారగాన్ ఇండియా యొక్క స్టైల్. కిచెన్ అప్లయన్సెస్ పార్ట్నర్ ప్రీతి జోడియాక్ 2.0 in association with TVS Apache series. Racing DNA unleashed. Fortune refined sunflower oil, very very light. ఇప్పుడు ప్యాట్నీ సెంటర్ లో చందన బ్రదర్స్. అశ్విని హెయిర్ ఆయిల్ కంట్రోల్స్ హెయిర్ ఫాల్. డాబర్ హనీ హైర్ బాటమ్ మౌంటెడ్ రెఫ్రిజిరేటర్. రైట్. సూపర్. ఈ విధంగా వాళ్ళు ఒక టైం ఇస్తారు. ఓకే. 30 seconds 35 seconds ఎగ్జాక్ట్ గా అదే అన్ని సెకండ్స్ లో మనం చెప్పాలి. చాలా మంది ఏమనుకుంటారంటే చూసి అయ్య బాబాయ్ ఇది చేసి మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేశారు కదా, మేము అదే అనుకుంటుండే. ఇప్పుడు మీరు లైవ్ లో నేను చెప్పి చూపించాను కదా. నార్మల్ గా చూసి అంటే ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినారు, స్పీడ్ రెడ్యూస్ చేసినారు అనుకుంటుండే. అలా ఏమి ఉండదు. బట్ మనం ప్రాక్టీస్ చేసి ఎగ్జాక్ట్ ఆ టైంతో చెప్పాలి. అలాగే ఆ బ్రాండ్ నేమ్ కూడా స్పష్టంగా పలకాలి. ఎందుకంటే అన్ని లక్షల కోట్లు ఇచ్చి వాళ్ళు ఖర్చు పెడతా ఉంటారు బ్రాండింగ్ కి. మన కంపెనీ పేరు సరిగ్గా పలకలేకపోతే వాళ్ళు బాధపడతారు కదా. రైట్. క్లారిటీగా వినపడాలి కూడా ఆ స్పీడ్ లో. అంటే మీరు ఆ స్పీడ్ చెప్పేటప్పుడు నార్మల్ గా ఇన్ని సెకండ్సే ఉంటుందా? వాళ్ళు అంటే ఒక బ్రేక్ టైంలో ఏంటంటే ఇన్ని మల్టిపుల్స్ ఆఫ్ 5 15 20 25 30 35 అట్లా. బట్ వాళ్ళకి ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి అందాజాగా 25 seconds అని చెప్పాను అనుకోండి, ఎగ్జాక్ట్ 25 seconds లో చెప్పాలి. ఒకవేళ నేను 27 చెప్పాను అనుకోండి, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి. ఓకే. అలా స్పీడ్ అంటే మనం చెప్పేసి ఆ స్పీడ్ ని పెంచుకోవడం అలా ఉండదు. అలా ఉండదు. అప్పుడు మళ్ళీ పెంచితే మళ్ళీ క్లారిటీ పోతుంది. మనం క్లారిటీగా చెప్పాలి, అదే టైంలో చెప్పాలి. ఓకే. అది కష్టమైన జాబే. సో ఇది యాడ్స్ లో ఉంటే ఇలా ఉంటుంది వాయిస్. సీజన్ 1 నుంచి మీరే చెప్తున్నారు? సీజన్ 1 నుంచి ఇప్పుడు 9 వరకు. బిగ్ బాస్ సీజన్ 9 వరకు నేను 9 years నుంచి మా టీవీతో అసోసియేట్ అయి ఉన్నాను. ఫర్ ఆల్ ద ప్రోమోస్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నిటికీ నేనే చెప్తాను. ఐఎమ్ ద ఓన్లీ వన్ వాయిస్. మీరే ఇంకా మా టీవీకి ఇంకొకరికి ఇవ్వలే అవకాశం ఇవ్వలేదంటే అలా కుదిరిందంటే ఆ జర్నీ అలా సాగుతూ ఉంది. ఓకే. సో థ్యాంక్స్ టు మా టీవీ మేనేజ్మెంట్. రైట్. అలాగే మాకోసం సాయిబాబా గారి వాయిస్ అన్న. తప్పకుండా. భగవంతుడు ఒకరి పాపాలను అలాగే ఇంకొకరి పుణ్యాలను స్వీకరించడు. అజ్ఞానులైన వారు తమకేదైనా మంచి జరిగినప్పుడు భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. అలాగే ఏదైనా చెడు జరిగినప్పుడు ఆ భగవంతుణ్ణే నిందిస్తూ ఉంటారు. అలాంటి అజ్ఞానులకు అర్థం కానిది వారి అదృష్టానికి వారి దురదృష్టానికి భగవంతుడు కాదు, స్వయంగా వారు చేసుకున్న కర్మలే కారణమని. అల్లా మాలిక్. సో ఈ విధంగా ఉంటుంది. సో నార్మల్ మనం మాట్లాడే భాష టోను, బాబా వారు మాట్లాడినప్పుడు ఒకలాగా, కృష్ణుడు మాట్లాడినప్పుడు ఒకలాగా, రాముడు మాట్లాడినప్పుడు ఒకలాగా, ఈ వేరియేషన్స్ చూపిస్తూ ఉండాలి. చాలా మంది నాకు ఎప్పుడైనా ఎవరైనా పరిచయం ఎక్కడైనా కలిస్తే ఇప్పుడు నేను పలానా సీరియల్ చూసి చెప్తున్నానంటే బాబా వారికి మీరే చెప్తారా? అయ్యో బాబాయ్ అసలు మేము అది హిందీ సీరియల్ అయినా కానీ బాబా వారు తెలుగులో మాట్లాడుతుంటే మాతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు, నా సమస్యలన్నిటికీ పరిష్కారం ఆయనే చెప్తున్నట్టుంది. ఇన్ని రోజులు మీ వాయిస్ విన్నామా బాబు, మీరు చాలా అదృష్టం బాబు మిమ్మల్ని కలవడం అని అంటారు. అయ్యో నాదేముంది, నేను జస్ట్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అని పెద్ద ఏం లేదని అనిపిస్తుంది. కానీ ఎంత డివోషన్తో చూస్తారో, అంతలా ఎందుకు కనెక్ట్ అవుతారంటే మన స్వరం. రైట్. నా స్వరమే నా వరం. అంతే. సో అది నేను బిలీవ్ చేస్తాను. ఓకే. బాబా గారి చెప్పినాక ఆయన డబ్బింగ్ చెప్పిన తర్వాత కలిసి వచ్చిందా మీకు? డెఫినెట్గా. అది బాగా ఎందుకు కలిసి వచ్చిందంటే ఇది చూసి నాకు ఈషా ఫౌండేషన్ కోయంబత్తూరు ఉంది కదండి, ఈషా ఫౌండేషన్ సద్గురు జగ్గి వాసుదేవ్ గారు, ఆయన ఇంగ్లీష్ లో చెప్పిన స్పీచెస్ అన్ని ఇండియన్ లాంగ్వేజెస్ అలాగే 7 foreign లాంగ్వేజెస్ లో కూడా డబ్బింగ్ చేస్తూ ఉంటారు. అందులో తెలుగుకి వాళ్ళ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ కి నేను చెప్తాను ఆయన ఇంగ్లీష్ లో చెప్పిన ప్రసంగాలు. సో అందులో ఒకటి నేను మీకు చూపిస్తాను. రైట్. సద్గురు జగ్గి వాసుదేవ్ గారు సేవ్ సాయిల్ అని ఒక చాలా పెద్ద మూవ్మెంట్ చేశారు, ఒక మంచి అవేర్నెస్ కోసం ప్రజల్లో. దానికి సంబంధించిన స్పీచ్ లో ఒక బిట్ ఇది. ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సమస్య మట్టి అంతరించిపోతూ ఉండడం. ఇప్పటికే చాలా దేశాల్లో 50% పైగా మట్టి పైపొరను కోల్పోయాం. ప్రతి బాధ్యత గల శాస్త్రజ్ఞుడు స్పష్టంగా ఏం చెప్తున్నాడంటే 2045 కల్లా మనం 40% తక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాం. మన జనాభా 920 కోట్లకు చేరుకుంటుంది. నాగరికత కుప్పకూలిపోతుంది. ఆహారం లేకపోతే అంతర్యుద్ధాలు మొదలవుతాయి. ఇది మన గురించి మాత్రమే కాదు, ఎందుకంటే మనం ఇంకా పుట్టని బిడ్డల మట్టిని ఉపయోగిస్తున్నాం. సేవ్ సాయిల్.
ఇది సద్గురు గారు చెప్పిన స్పీచెస్ ఇంగ్లీష్లో వాటికి తెలుగులో నేను ఇట్లా వాయిస్ చెప్తాను అనమాట. శివరాత్రికి ఆయన పెద్ద ఈవెంట్ చేస్తాడు. చేస్తారు. కొన్నిసార్లు ఆయన వీడియోలు వైరల్ అయిన, అంటే ప్రతి వీడియో మీరు చెప్తారు, కొన్నిసార్లు దయ్యాలు ఉన్నాయా అనే వీడియో కూడా చెప్పారు. అవునవును, దానికి కూడా అన్ని చెప్తా ఉంటాం వాయిస్. అంటే ఇద్దరు ఉన్నానండి, నేను నాలాగే ఇంకొక మహేశ్వర్ గారని, హీఈస్ అ రిటైర్డ్ ఎంప్లాయీ ఫ్రమ్ ఆల్ ఇండియా రేడియో. పెద్ద ఆయన హాఫ్ ఆఫ్ ద వీడియోస్ ఆయన వాయిస్ చెప్తారు, హాఫ్ ఆఫ్ ద వీడియోస్ నేను చెప్తాను అనమాట. సో ఇప్పుడు చూసిన ప్రేక్షకులందరూ మేబీ దే కెన్ రిలేట్ టు మై వాయిస్ ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్. ఓహో ఇతనేనా సద్గురు గారికి చెప్పేది, ఇతనేనా బాబా వారికి చెప్పేది అని రిలేట్ అవుతారు. మా హిట్ నుంచి బయటకు వెళ్తుంది ఇంకా. ఓకే, సో మొత్తం ఇంకేమున్నాయన్న గోల్స్, అంటే లైఫ్ లో ఇంకా ఇది చేస్తే చాలు, ఇది ఇంక ఇది చేయాలి, ఇది పెండింగ్ లో ఉంది? మెయిన్ ట్రావెలింగ్. నేనైతే ఇంకా ఇప్పుడు 21 కంట్రీస్ ట్రావెల్ చేశాను. ఇంకొక అంటే మనకి ఓపిక ఇంకొక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత డబ్బులు ఉండొచ్చు, టైం ఉండొచ్చు, కానీ బాడీలో ఓపిక ఉండకపోవచ్చు. రైట్. సో ఆ టైంలో దాని లోపలే మనం తిరగాలి. మన కోసం సెల్ఫ్ కేర్, సెల్ఫ్ లవ్ అనేది ఉండాలి. సెల్ఫ్లెస్గా ఉండొచ్చు, కానీ అసలు మనకంటూ ఒక సెల్ఫీ లేకుండా ఉండకూడదు. అంతే కదా, బేసిక్ ఎసెన్స్ ఆఫ్ లైఫ్. మన గురించి మనం చూసి పట్టించుకోవాలి మినిమం. అండ్ ఫ్యామిలీ ఫస్ట్, ఫ్యామిలీ ఈజ్ ద హైయెస్ట్ ప్రయారిటీ అందరికీ. సో అంతే, నేను చేస్తున్న ఈ వాయిస్ ఫీల్డ్లోనే ఇంకా ఎక్సలెన్స్ సాధించాలని కోరుకుంటున్నాను. మరిన్ని అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మన వాయిస్, ఆ వాయిస్లో ఉన్న సత్తు ఉన్నంతకాలం నేను వర్క్ చేస్తాను. రైట్. సో ఖచ్చితంగా మీరు అనుకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మా హిట్ టీవీ నుంచి కోరుకుంటున్నామన్నా. థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.